శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణ శర్మ, CMA కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అండి, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. చార్ట్ అకౌంటెన్సీ ఎలా అంటామో కాస్ట్ అకౌంటెన్సీ అలాగా. అంతేకాకుండా అండి నేను MA అస్ట్రాలజీ కూడా చేశాను. అది పక్కకు పెడితే నేను ఇప్పుడు మనం 3 ఆగస్టు నుంచి 9 ఆగస్టు వరకు కూడా ఈ వారం రోజులు ఆగస్టు మాసంలో ఉండేటువంటి ఫలితాలు ఎలాగో తెలుసుకుందామండి. అంతేకాకుండా మనం మీ జాతక మీకు జాతకాలు కావాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండి మీ జాతకాలు కావాలనుకుంటే ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించండి. అదే మనకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను దీంట్లో ఫోన్ రికార్డింగ్స్లోను వీటిలోను షూట్స్లోనూ ఉంటే మీరు మెసేజ్ పెట్టండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నా నెంబర్ 7075389589 7075389589. నా వీడియోలు మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరేనండి. ఇప్పుడు మనం మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా డబ్బులు మీ చేతికి అందడానికి అవకాశాలు ఎక్కువ. ఈ వారం మొత్తం కూడా బాగా ప్రయాణాలు చేస్తారండి. ముఖ్యంగా మీ తమ్ముళ్ళని మీ చెల్లెల్ని కలవడం కోసము, వాళ్ళకి సేవ చేయడం కోసము, వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడం కోసము మీకు బాగా తాపత్రయపడతారు. బాగా ఇష్టము వాళ్ళంటే మీకు. అంతేకాకుండా చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకుండా చాలా బాగా చదువుకుంటారండి. ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రైతులకు కూడా ధనప్రాప్తి కలుగుతుంది. కేతు ప్రభావం వలన మీ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి అవకాశం ఉంది. మీ జాతకాలు కూడా చూసుకోండి. పంచమ భావంలో కేతు ఉంటే జనరల్గా ఆడపిల్ల పుట్టడానికి అవకాశం ఉంది వాళ్ళ జాతకాల్లో. అంతే కదండి. కేతు ప్రభావం వల్ల కూడా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా కలిసి రావడము, అంతేకాకుండా మీ సినిమా రంగంలో కానీ లేకపోతే షేర్ మార్కెట్లో కానీ ఉంటే వాళ్ళకి బాగా డెవలప్ అవడము, డబ్బులు రావడం మాకు అవకాశం ఉంది. ఏమైనా 6వ భావంలో కుజుడికి శనీశ్వరుడి దృష్టి ఉంది. అంటే 6వ భావంలో కుజుడు ఉన్నాడంటే వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ రంగంలో ఇబ్బంది పడ్డము, న్యాయపరంగా న్యాయశాఖల్లో కానీ న్యాయపరంగా చట్టబద్ధంగా ఉన్న వాటిల్లో కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ రాలేకపోవడము జరుగుతూ ఉంటుందండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మీకు యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. బోన్లు విరడము, అయితే బ్లడ్ కారడము, కొద్దిగా హాస్పిటల్కి వెళ్ళడము, చూపించుకోవడము, అయితే నీటి వల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ రాశి వారికి. అంతేకాకుండా శత్రువుల వల్ల భయభ్రాంతులు అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంతేకాకుండా మీ ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త చూసుకోండి. ఏదేమైనా అష్టమ స్థానానికి గురుదృష్టి వల్ల ఆరోగ్య భద్రత చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు రావు. అంటే గబుక్కుని యాక్సిడెంట్స్ అయినా మీరు చనిపోవడం అనే సమస్య లేదండి. కొద్దిగా యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి చిన్న చిన్న ఇబ్బంది కలుగుతాయి. దాన్ని కూడా త్రుటిలో తప్పించుకోవడం కూడా మనం రెమెడీస్ చెప్పుకుందాం లాస్ట్లో. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా భాగ్యస్థానానికి చంద్రుడు ఉన్నాడండి. భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడంటే భాగ్యస్థానం కంటే ఒక విధంగా చెప్పాలంటే సప్తమ స్థానం గురించి చెప్పుకుందాం. సప్తమ స్థానానికి గురుదృష్టి వల్ల చక్కగా మీరు వివాహ వేడుకలు ఆనందంగా చేసుకోవడము అవన్నీ జరుగుతాయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. వివాహాలు చేసుకుంటారు మేషరాశి వారికి. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా మీరు భార్యాభర్తలు అనురాగంగా ఉండడము, పైగా మీరు చేస్తున్న బిజినెస్లు బాగా ఉండడం జరుగుతుంది. కొన్ని అనారోగ్య సమస్యలు 3-4 తారీఖుల్లో వస్తాయండి. మీకు హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 5-6 తారీఖుల్లో విదేశాలు వెళ్ళడానికి రెడీ అయిపోతూ ఉంటారు మీరు. బహుశా గురు ప్రభావం కూడా ఉంది కాబట్టి 5th and 6thలో గజకేసర యోగంతో ఉంటూ విదేశీ వ్యక్తులతో పరిచయాలు ఉంటూ అలాగే విదేశాలు వెళ్తూ అలాగే మీకు రాజకీయ రంగంలో పదవులు లభిస్తూ అలాగ చాలా మీకు విశేషమైన పలుకుబడి గల వ్యక్తులుగా ఉంటారు. విశేషమైన పలుకుబడి గల వ్యక్తులుగా ఉంటారంటే మీరు చూసుకోండి. మీరు అద్భుతంగా నేమ్ అండ్ ఫేమ్ రాబోతోంది. అలాగే చదువు కూడా బాగా వస్తుందండి. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాలు వలన విదేశాలు వెళ్తారు. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా ఉంటుంది మీకు. అంతేకాకుండా తీర్థయాత్రలు కూడా బాగా చేస్తారు. కానీ కష్టపడి మీరు జాబ్ చేయాల్సిందేనండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులు కూడా చెప్తానండి వాళ్ళకి. అంతేకాకుండా
ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మీరు మీ డ్యూటీల్లో కష్టపడందే మీ పదవులు పోవడమో, అదే ఉద్యోగాలకి తీసేయడమో, అదే ఉద్యోగాల భద్రత లేకపోవడమో ఇవన్నీ జరుగుతాయి. మీరు కష్టపడండి, మీరు కష్టాన్ని నమ్ముకోండి, ఫలితాలు అద్భుతంగా పొందండి. అంతేకాకుండా రాహు కూడా మీకు 11వ భావంలో ఉన్న రాహు ఒక్కడే మిమ్మల్ని చాలా బాగా కాపాడుతున్నాడు. ఆ రాహు గురుదృష్టి ఉండడం వల్ల సర్వదా సౌఖ్యంగా ఉంటారు. మీరు అన్ని రంగాల్లోనూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేవాడు కూడా రాహు అవుతాడు. చాలా మంచి చేస్తాడండి. మీకు ఫ్లైట్లో కూడా ఎక్కి తిప్పిస్తూ ఉంటాడు. అది ఒకటి ఉంది. ఏమైనా 12వ భావంలో శనీశ్వరుడు వలన నీటి గండము పొంచి ఉంది. జనరల్గా 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా కొన్ని చోట్ల నీటి ప్రమాదాలు, కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే శనీశ్వరుని పూజించడమే ఒకటే దారి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా పూజించడం వల్ల, కళ్యాణం చేయించుకోవడం వల్ల శని కుజుల వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోతాయి. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం బాగుందండి. ముఖ్యంగా చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే ఒక ముందుకు వెళ్ళలేకపోవడము, ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఉండడము, వెలితిగా ఉండడము జరుగుతుంది. కానీ ధనం మాత్రం బాగా వస్తుందండి. బాగా కష్టపడి సంపాదించుకున్న ధనం ప్రాప్తి మీకు బాగా ఉంటుంది. ముఖ్యంగా నృత్య కళాకారులకి, గాయకులకి, అంటే నృత్య కళాకారులు అంటే డ్యాన్స్ అండి, వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా సంగీతంలో బాగా మీకు మేరే సాట్ అనిపించుకుంటారు. వృషభ రాశి వారికి ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అనేది బాగా పెడతారండి వాళ్ళకి. అంటే మనం మర్చిపోతాం, మనం దంతసిరి అంటాం, ఏదో ఒకటి తింటూనే ఉంటారు మీరు. అది గొప్ప అదృష్టం. అది కాకుండా మగపిల్లలు పుట్టడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా దాన ధర్మాలు ఎక్కువ చేసేస్తుంటారు. రవి బుధుడు కాంబినేషన్ వల్ల కూడా బుధుడు వక్రగతిలో ఉన్నప్పటికీ కష్టపడి ధనం సంపాదిస్తారు అంటాం కదా, అది ఉంది మీకు. మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని కలుస్తారు. ఎక్కువగా దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేయడానికి ఇష్టపడుతుంటారు, చేసేస్తూ ఉంటారు. వృషభ రాశి వారికి కేతు ప్రభావం వల్ల విద్యలో ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు లేకపోలేదు. విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే మీరు రైతులకు కూడా కొద్దిగా నష్టాలు కానీ, డబ్బులు సకాలంలో చేతికి అందలేకపోవడం కానీ జరుగుతుంది. కానీ కుజుడు ఉన్నాడు సార్, పంచమ స్థానంలో కుజుడు ఉండడము అంత మంచిది కాదు కదా. పంచమ స్థానంలో కుజుడు ఉంటేనే ఆలస్యంగా చిల్డ్రన్ పుడతారు అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమైంది, మీకు ఏమైందంటే మీరు ఏమనుకోకుండా చెప్తున్నాను. డెలివరీ టైం ఉంటుంది కదండి, డెలివరీ కొంత ప్రెగ్నెన్సీ లేడీస్ గురించి చెప్తున్నాను అనమాట. వాళ్ళకి ఆపరేషన్స్ చేయవలసి వస్తుందండి. ఆపరేషన్స్ చేసి మేము బిడ్డని బయట తీయడం జరుగుతుంది కదండి. ఆపరేషన్ చేస్తారు డెలివరీ టైంలో. నార్మల్ డెలివరీ కంటే ఆపరేషన్స్ చేసి ఆ బిడ్డని తీస్తారు. కావాలంటే మీరు చూసుకోండి, టెస్ట్ చేసుకోండి, అది జరిగి తీరుతుంది. అంటే నా మాట నిజం అవ్వాలని కాదండి, అక్కడ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉందో అలా చెప్తాను తప్ప ఏదో మీకు అలా జరిగిపోవాలని, మీరు ఇబ్బంది పడాలని మనసులో కూడా ఏమాత్రం అనుకోను. నేను మీకు బాగుండాలని అనుకుంటా. సరే, కాబట్టి సిచ్యువేషన్ జరుగుతుంది కాబట్టి చెప్తున్నానండి. అంటే సర్జరీ చేయడం కోసం ఆపరేషన్ చేయడము, అంటే సరికొద్దిగా ఆపరేషన్స్ కదండి, ఆపరేషన్ చేస్తుంటారు. సో ఇది పక్కన పెడితే వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా, ఈ వారం మొత్తం బాగుంది. ఫైనాన్షియల్ స్టేటస్ బాగున్నట్టుగానే భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. కానీ 3-4 తారీఖులో కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ రావడము, అంటే మీ భార్య భర్తల విషయంలో కానీ అంటే దగ్గరకు వచ్చిన సంబంధాలు స్లో అయిపోతుండడం జరుగుతుంది. ఏదేమైనా గురుదృష్టి చంద్రుడికి ఉంది కాబట్టి 5-6 తారీఖులో అష్టమ స్థానం అంటే ఏమవుతుందంటే తలవంతలం కొంచెం ధనప్రాప్తి, అలాగే న్యాయపరమైనటువంటి వాటిల్లో, చట్టపరమైన వాటిలో కూడా మీకు విజయం సంప్రాప్తించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భాగ్యాధిపతి రెండు శని బాగున్నాడండి. శని బాగుండడం వల్ల, భాగ్యాధిపతి బాగుండడం వల్ల కుజ దృష్టి కూడా ఉంది కాబట్టి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్ రంగాలు, సాఫ్ట్వేరు, అలాగే శని కారకత్వంలో ఉండే ఆటోమొబైల్స్, ఐరన్, స్టీలు, కోల్, ఈ వ్యాపార అభివృద్ధి చాలా అద్భుతంగా జరుగుతుంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది, అది డౌట్ లేదు. అంతేకాకుండా మీ రాహు ప్రభావం వల్ల మీరు చేస్తున్న వ్యాపారాల కంటే ఉద్యోగాలు అనుకుందాం, వ్యాపారం అయిపోయింది కాబట్టి ఉద్యోగాల్లో స్థిరంగా నిలదొక్కుంటారు. బహుశా మీ ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళడము, ఫ్లైట్లు ఎక్కడము, అయితే దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేసి తీరుతారు. ప్రతి వాళ్ళు చేస్తారా? ఎవడిగా ఉండదు. మీ జాతకాల ప్రకారము ఆ ప్లానింగ్ ఉంటుందండి, దాని ప్రకారం మీరు చేసి తీరుతారు. అంతే తప్ప ప్రతి నేను చేస్తానా? సరే, అది పక్క పెడితే రాజకీయ నాయకులు కూడా అద్భుతమైన కాలం ఉండే. దశమస్థానంలో రాహు ఉండడం గొప్ప అదృష్టమే. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మంచి కాలం అని చెప్పచ్చు. శనీశ్వరుడు కూడా వక్రగతిలో లాభస్థానంలో మీకు చాలా మంచి చేస్తాడండి, అదృష్టవంతుడు. భాగ్య రాజ్యాధిపతి అయి ఉండే శనీశ్వరుడు లాభస్థానంలో ఉన్నాడు. ఉండడం మంచిదే, లాభాలన్నీ స్వీకరిస్తే బాగానే వస్తాయి. కుజ దృష్టి కూడా ఉంది 11వ భావానికి ఉండడం వల్ల కూడా ఏమవుతుంది, చిన్న
దెబ్బలు తగలడము, ఏదో ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీ అన్నయ్యలుగా బాగుండకపోవడము, ఏదో బ్లడ్ కనపడము, నీటి వల్ల ప్రమాదాలు జరుగుతాయండి. మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు, లేకపోతే స్విమ్మింగ్ పూల్ పొద్దున కూడా సరదాగా వెళ్దాం అనుకుంటారు, అక్కడ కొద్దిగా మీకు ప్రాబ్లం ఫేస్ చేస్తారు కొంతమందికి. ఏదేమైనా వృషభ రాశి వారికి శని కుజుల కాంబినేషన్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి శనీశ్వరుని తైలాభిషేకాలతో పూజించడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం వల్ల అన్ని విషయాలను మీరు ముందంజలో ఉంటారు. రాహువు కేతువు కూడా అండి, చెప్పడం మర్చిపోయారు, రాహు కేతువులు కూడా అంత అద్భుతమైన ఫలితాలు మీకే ఇవ్వరు. కాకపోతే అంటే 9వ తారీఖు మాత్రం జంజాల పౌర్ణమి వస్తుందండి, ఆగస్టు 9ని. ఆ రోజున జంజాలు పరచుకోవడము, ఆ రోజునే అమ్మవారిని పూజించడము అలా చేయడం వల్ల, పౌర్ణమి కదండి. అలాగే రాఖీ పౌర్ణమి కూడా అంటాం ఆ రోజు. రాఖీ పౌర్ణమి అంటే చెప్పే ఉంది, అన్నయ్యలకి అక్కలకి రాఖీ పౌర్ణమి కట్టడం, రాఖీ కట్టడము, వాళ్ళు సంతోషపెట్టడము, అవన్నీ చాలా బాగుంటుంది కదండి. సో చివరిలో కూడా మళ్ళీ చెప్తాను ఇంకోసారి. ఏదేమైనా గ్రహ దోషాలు పోవడం కోసము చక్కటి పూజలు చేసుకోవడం వల్ల, ఆంజనేయ స్వామి వారు వదలకుండా చేయడం వల్ల మీకు మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి మీ రాశిలోనే శుక్రుడు గురుడు ఉండడం వల్ల ఎప్పుడు ఆనందంగా అందంగా వాహనాలు కానీ ఆభరణాలు కానీ కొనుక్కుంటూ మీ జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ తెలివిగా ఆనందంగా ఉంటారండి. ముఖ్యంగా మ్యాథమెటిషియన్స్గా మీరు బాగా పాపులర్ అవుతారు, పాపులర్ పర్సనాలిటీ ఉంది. రవి బుధ ద్వితీయ భావంలో ఉంటే కెమిస్ట్రీకి సంబంధించిన విద్యలో రావడానికి అవకాశం ఉందండి. రసాయనిక శాస్త్రము పారంగతులు అవ్వడము, బాగా సూక్ష్మ బుద్ధి కలిగి ఉండడము, అంతేకాకుండా డాక్టర్స్ వృత్తిలో ఉండడానికి అవకాశాలు ఉండడము, అంతేకాకుండా ఈ ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు విద్యలో రాణించడము, ఆర్థికంగా బ్రహ్మాండంగా నిలదొక్కోవడం చాలా బాగుందండి. ముఖ్యంగా గాయకులకి చాలా బాగుంటుంది. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రోగ్రామ్స్ రీత్యా బాగా ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. ముఖ్యంగా మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు మీ తమ్ముళ్ళను చెల్లెళ్ళను కలవడానికి వెళ్తారు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తారు. అంతేకాకుండా మీకు ఈ వారంలో శుభవార్తలు వినడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీరు ఏమంటారు బండి మీద అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరిగి యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అమ్మ బాబాయ్ ఏంట్రా ఇలా చెప్తున్నావు అని అంటారు. మిమ్మల్ని మీకు అలా జరగాలని నేను ఎప్పుడు మనసులో కూడా కలలో కూడా అనుకోని అంటారు సరే, ఎప్పుడు అనుకోను. కానీ ఇక్కడ చెప్పక తప్పట్లా చెప్తున్నాం కాబట్టి మనం దాన్ని మనం యాక్షన్ తీసుకోవచ్చు దాని మీద, అంటే జాగ్రత్త పడవచ్చని. అంతే తప్ప మీకు జరిగిపోవడం కాదు, జరగబోతుందిరా బాబు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పడం సూచనలు, భయపడకండి. అంతేకాకుండా మీకు వాహనాల వల్ల ఇబ్బంది కలుగుతుంది. అంతేకాకుండా నీటి గండం కూడా మీకు పొంచి ఉందని చెప్పడానికి అవకాశం ఉందండి. మీ తల్లిగారికి కూడా ఏదో ఆవిడ నడుస్తున్నాం, లేకపోతే మాట్లాడుతూ కాదండి, నడుస్తున్నాం, ఇంకా వాహనాల మీద వెళ్తున్నాం, ఆవిడ కూడా ప్రమాదాలు జరుగుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే చదువులో కూడా ఆటంకాలు ఎదురవుతాయండి, వెనకబడిపోతుంటారు. రైతుల్లో కూడా పంటలు వర్షాల వల్ల, అకాల వర్షాల వల్ల నష్టాలు వస్తాయి, చూసుకోండి కావాలంటే. అది మిమ్మల్ని ఏమీ భయపెడుతున్నట్టు కాదండి. ఏదేమైనా సంతానం భాగ్యత భారం అదృష్టం చాలా బ్రహ్మాండంగా ఉందండి. పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్లో కూడా రాణిస్తారు, అలాగే విదేశాల్లో కూడా సంచరిస్తారు. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. ఇంకా చెప్పాలంటే మీరు సాహిత్య రంగంలో బాగా రచయితలుగా డబ్బులు సంపాదించుకుంటారు. మీరు స్టాక్ మార్కెట్లో కూడా ధనప్రాప్తి కలుగుతుంది. ఏదేమైనా 5, 6 తారీఖుల్లో చంద్రుడు కూడా సప్తమ భావంలో ఉండడం వల్ల, గజకేసరి యోగాలు ఉండడం వల్ల మీకు బాగా గుర్తింపు గౌరవం దక్కుతుందండి. అలాగే వస్తు వాహనాలు ఆభరణ సౌఖ్యాలు బాగుండడము, ప్రజాభిమానం ఎక్కువ ఉండడము, సూక్ష్మ బుద్ధి కలిగి ఉండడము, అలాగే మీరు బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఉండడము జరుగుతుంది. అంతేకాకుండా వివాహాది వేడుకలు శుభకార్యాలు జరగడము, మీ భార్యాభర్తల యొక్క అదృష్టం బాగుండడము, ఇవన్నీ కూడా లేకపోలేదు, బ్రహ్మాండంగా ఉంది. ఏదేమైనా రాహు కూడా బాగున్నాడండి, మీకు గురుదృష్టి ఉంది కాబట్టి బహుశా విదేశాలకు వెళ్తారు, విదేశాల్లో చదువుకుంటారు, విదేశాల్లో కూడా రాణిస్తారు. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు బాగుంటుంది. ముఖ్యంగా ఐరన్ కానీ, స్టీల్ కానీ, కోల్ అవి కానీ, పెట్రోలియం వాటిలో కానీ, ఫార్మా రంగము, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంటు, ఇలా గుర్తులో చెప్తాం అనుకోండి. అలాగే ఏ వ్యాపారం ఉన్నా వ్యాపార అభివృద్ధి. అలాగే గురువు గారిని పీఠాధిపతిని సందర్శిస్తారు, పాద సేవలు చేసుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు. అది పక్కన పెడితే శనీశ్వరుడు గురించి చెప్పాలండి, చాలా కష్టమే. ఎందుకంటే కంటక శని దశమ స్థానంలో వక్రగతిలో ఉండి శనీశ్వరుడి చేత చూడబడుతున్నాడు కాబట్టి ప్రాబ్లమ్సే. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నవారికి,
అలాగే అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఏ ఉద్యోగం చేస్తున్న వారికైనా సరే కష్టాలు అంటే వాళ్ళు చేసుకునే వాళ్ళు కొద్దిగా డల్ అయిపోతుంటారు, అంటే ఫెమిలియర్ పర్సన్స్ కాలేకపోతుంటారు. అంటే జనరల్గా ఉద్యోగాలు భద్రత లేకపోవడము, ఉద్యోగాలు పోవడము, అంతే రాజకీయ రంగంలో ఉంటే పదవులు రాలేకపోవడము, వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండడము, కంటక శని వాళ్ళ దోషాలు చాలా ఉన్నాయి కదండి, మీకు తెలియదే ఉంది. చాలా అసలు దోషం పైగా కుజుడు చూస్తున్నారు కాబట్టి మీరు ప్రయాణాలు చేస్తూ ఉద్యోగం కోసం వెళ్తాం నీటిలో పడిపోవడం కూడా అవకాశం చూసుకోండి. కావాలంటే అదే ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, ఫైర్ ఇవన్నీ మిమ్మల్ని భయపడుతుంది కాదండి, ఎక్కడో ఒక చోట అలా జరగక తప్పదు అని అనిపిస్తూ ఉంటుంది. నాకైతే జరుగుతుంది, అందరికీ జరగాలని లేదండి. ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ప్రొఫెషనల్గా జాగ్రత్తగా ఉండండి. మిగతా విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఆ శనేశ్వరుడే సప్తమ భావాన్ని కూడా చూస్తున్నాడు. అసలు భార్యాభర్తలు విషయంలో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. కానీ భగవంతుడి దయ వల్ల సప్తమాస్థానం చూసుకోవడం వల్ల శని కంట్రోల్ అవుతాడు. కానీ మీ 10th భావానికి శని గురుదృష్టి లేదే, అదొక్కటి చిన్న ప్రాబ్లం అండి. కొంతమంది రాజకీయ రంగంలో వాళ్ళకి కొద్దిగా పదవుల తర్వాత నెమ్మదిగా వస్తాయి, కానీ శని ప్రాబ్లమేనండి. కుజుడు దృష్టి చూస్తున్నారు కాబట్టి శని కుజుడు మీకు ఇద్దరు ప్రాబ్లమే మీకు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి చెప్తున్నా. ఏదేమైనా మీరు అమ్మవారిని పూజించడం వల్ల, శనీశ్వరుని పూజించడం వల్ల, ఆంజనేయ స్వామివారిని పూజించడం వల్ల, ముఖ్యంగా ఈ మాసం మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారి ప్రసిద్ధి. పైగా 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం అవుతుంది జరుగుతాం కదండి. ఆ లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల సకల దోషాలు పోయి శుభ్రంగా స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కర్కాటక రాశి రవి బుధులే మీ రాశిలో ఉండడం, పైగా వక్రగతిలో బుధుడు ఉండడము, 12th house లార్డ్ లగ్నంలో ఉండడం వల్ల కష్టపడి సంపాదించిన డబ్బు మీకు మిగులుతుంది. అలాగే ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది. రవి బుధులు ఉన్నారు కాబట్టి సూక్ష్మ బుద్ధి కలవారుగా ఉంటారు. లగ్నంలో కానీ రాశిలో కానీ మీరు చూడండి, మేష లగ్నంలో రవి బుధులు ఉన్నా, కర్కాటక లగ్నంలో రవి బుధులు ఉన్నా, వృశ్చిక లగ్నంలో రవి బుధులు ఉన్నా అలా జనరల్ కాంబినేషన్ చెప్తారండి. వాళ్ళకి డాక్టర్స్గా వాళ్ళ జాతకాలు ఇచ్చే మిగతా కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. డాక్టర్స్ వృత్తిలో బాగా డెవలప్ అవుతారు, ఖచ్చితంగా బాగుంటుంది. పైగా మీకు సూక్ష్మ బుద్ధి, అపారమైన విద్య, తెలివితేటలు, చాలా విద్యాపారంగతులు అంటే సరే బాగా ఉండడం జరుగుతుంది. ఏదైనా కేతు ప్రభావం వలన ద్వితీయ భావంలో అంత అద్భుతమైన ఫలితాలు ఉండవు. సమయానికి డబ్బులు చేతికి అందలేకపోవచ్చు, కానీ మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భూముల వల్ల నష్టాలు రావడానికి అవకాశం ఉందండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళ భూముల దగ్గర ప్రాంతాల్లోనో ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడం జరుగుతుంది, లేకపోతే నీటి గండాలు ఉండడానికి అవకాశం ఉంది. మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు, రోడ్డు మీద ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ తమ్ముళ్ళని చెల్లెల్ని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా మీకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి మాత్రం మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండండి. మీకు మంచి జరగాలని ఎప్పుడు కోరుకుంటారుండే, అంతే తప్ప చెడు జరగాలని ఎప్పుడూ కోరుకోను. ఏదైనా కర్కాటక రాశి వారికి గురు ప్రభావం బాగుంది కాబట్టి సంగీతంలో మీకు మీరే గొప్ప అని మెచ్చుకుంటారండి, గ్రేట్. అదేకాకుండా సంగీత కళాకారులకు అద్భుతంగా ఉంటుంది. తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీ మీద నిండుగా ఆనందంగా ఉంటాయి. రైతులు కూడా మంచి అద్భుతంగా ఉంటుందండి, వాళ్ళ పంటలు డబ్బు వస్తాయి. అంతేకాకుండా చదువులు ఆటంకాలు లేకుండా దూసుకుపోతారు, ఎంత చెప్పినట్టుగా దూసుకుపోతూనే ఉంటారు, ఆఖరం అంత అద్భుతంగా ఉంటుంది మీకు. అంతేకాకుండా మీ రాశి వారికి స్టాక్ మార్కెట్లో లాసులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీ రాశి వారికి మీ కర్కాటక రాశి వారికి కూడా చంద్రగురుల ప్రభావం వలన మంచి జరగడానికి అవకాశం ఉందండి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఎగ్జామ్స్ రాస్తుంటే వాటిలో గెలుస్తారు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయిపోతుంటుంది. న్యాయపరమైనటువంటి విషయాల్లో కూడా మీకు గెలవడానికి అవకాశం ఉంది. ఏదైనా భార్యాభర్తల విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైనా అష్టమ స్థానంలో రాహు దోషకారకుడు మీకు, ఎందుకంటే అష్టమంలో రాహు ఉన్నాడంటే జనరల్గా మీకు హెల్త్ ఇష్యూస్ ఇస్తూ ఉంటాడు, దూర బంధువులకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. గురుదృష్టి ఉంది కాబట్టి అష్టమ స్థానానికి పర్ఫెక్ట్గా మీకు అనారోగ్య సమస్యలు ఏమి ఉండవు. ఎటువంటి నీటి గండాలు ఉన్నా, ఫైర్ యాక్సిడెంట్స్ ఉన్నా వాటి నుంచి ప్రాణం కాపాడబడుతుంది అనమాట. ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చనిపోతారమో భయపడుతున్న అవసరం ఏమి ఉండదు. కానీ భాగ్యస్థానంలో శనీశ్వరుడు మాత్రము ఇబ్బంది కలిగిస్తున్నాడంటే మీ రాశికి సప్తమ అష్టమాధిపతి అయిపోయి భాగ్యస్థానంలో వక్రగతిలో ఉన్నాడు అంటే మరింత చెడు ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా నీటి గండం మాత్రం మీకు సూచించి తీరుతోంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ప్రయాణాలు చేస్తున్నారు, దూర ప్రాంత ప్రయాణాలు, లేకపోతే తీర్థయాత్ర చేయబోతున్నారు, నదీ స్నానాలు చేయబోతున్నారు, గంగా స్నానాలు, అలాగే సముద్ర స్నానాలు మీలో చాలామంది వెళ్తున్నారు కూడా. కాబట్టి వాళ్ళకి యాక్సిడెంట్స్ అవ్వడానికి మాత్రం అదే నదీ ప్రవాహంలో ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది, నది వలన ఇబ్బంది కలగడానికి అవకాశం ఉందండి. అందుకనే మృత్తికా స్నానం అంటాం. మృత్తికా అంటే మట్టి తీసి నది అంటే ఒడ్డు దగ్గర మట్టి తీసి నదిలో వేయడం, దానివల్ల ప్రాణగండం ఉండదు.
ఏదేమైనా నది దగ్గర వెళ్ళేటప్పుడు, స్విమ్మింగ్ పూల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మీరు పక్కన ఎవరో ఒకరు ఉండి వెళ్తే మంచిది. ఇది చెప్పదగ్గ సూచన. దాని రెమెడీస్ లేవా? ఉన్నాయండి, చివరిలో చెప్పుకుందాం. అయితే రెమెడీస్ అంటే స్వామివారిని పూజిస్తాం, శనీశ్వర స్వామివారిని. సరే, అది పక్కన పెడితే ముఖ్యంగా మీకు భాగ్యస్థానాధిపతి కూడా, అంటే భాగ్యస్థానాధిపతి అంటే మీకు 10th హౌస్ లార్డ్ కూడా మీకేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా బాగున్నాడండి. కర్కాటక రాశి వారికి భాగ్యస్థానాధిపతి కూడా బాగుండము, అలాగే 10th హౌస్ లార్డ్ కూడా బాగుండడం వల్ల మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఉద్యోగాల్లో నిలదొక్కుంటారు. లాభాలు రావడం అధికంగా తక్కువ ఉంటాయండి. ఏదైనా శుక్రుడు వలన 12th హౌస్ శుక్రుడు మంచివాడారండి. అలా శుభగ్రహాలు కలిగి 12వ భావంలో ఉంటేట చక్కటి మంచి పుత్రులు కలుగుతారండి. మంచి పుత్రులు కానీ పుత్రికలు కానీ స్వాదు స్వభావం కలవారు, మంచి గుణములు కలవారు, అలాగే సాత్విక స్వభావం కలవారు, అలాగే సత్సంతానం అంటే సరే అటువంటి మంచి పుత్రికలు పుడతారట. 12వ భావంలో శుభగ్రహాలు ఉంటే అది చేస్తారు, జరుగుతుంది. పైగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా అవకాశం మీకు ఎక్కువ ఉందండి, లేకపోలేదు. చక్కగా మీరు విదేశాలు వెళ్తారు, అలాగే సన్మానాలు జరుగుతాయి, అలాగే దేవదర్శనాలు కూడా ఎక్కువ జరుగుతాయి. ఏదేమైనా కర్కాటక రాశి వారికి శనీశ్వరుడు వల్ల, కుజుడు వల్ల చాలా దోషాలు ఉన్నాయి కాబట్టి శనీశ్వరుడు అమితంగా పూజించండి. అలాగే కుజుడు సంబంధించిన పూజలు చేసుకుంటూ, కళ్యాణాలు చేసుకుంటూ, అంతేకాకుండా వీలుంటే మీకు ఏమైనా ఓపిక ఉంటే మందపల్లి కదండి, మందపల్లిలో శనీశ్వరుడు పూజ చేసుకోవచ్చు. ఆ చేసుకోవడం బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. అలా సుబ్రహ్మణ్య స్వామి కూడా, సుబ్రహ్మణ్య స్వామికి నాగ ప్రతిష్ట చేసుకోవడం వల్ల మోపిదేవిలో బాగా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మీరు కూడా, ఎందుకంటే ఫేస్ మీద దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. పంటికి కానీ, లేకపోతే కంటికి కానీ, చెవికి కానీ, అలాగే ఫేస్ మీద కానీ మీకు దెబ్బలు తగలడానికి అవకాశాలు ఉన్నాయండి. జాగ్రత్తగా ఉండండి. అసలు టైం బాలా సింహరాశి వారికి. కాకపోతే ఏంటంటే మీకు చెప్పదగ్గ సూచన తప్ప మీకు భయపెట్టాలనో భయభ్రాంతులు గురి చేయాలనో ఏమాత్రం కాదండి. నా కళలో కూడా మనస్ఫూర్తిగా కూడా ప్రతి వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. చెడు అనేది చెప్పకుండా అంటే ఉన్నక్కడ దాన్ని ఎక్స్పోజ్ చేసి చెప్పను. కాబట్టి ఇక్కడ తప్పట్లా. ఎందుకంటే మీరు దాన్ని జాగ్రత్తగా ఉంటారండి. ఎందుకంటే ఫేస్కి సంబంధించినటువంటి దెబ్బలు తగలడము, అగ్ని సంబంధం కానీ, అయితే పంటికి ఆపరేషన్స్ కానీ, కంటికి కానీ చిన్న ఇబ్బందులు మాత్రం మీ కంటికి ఆపరేషన్స్ మాత్రం జరగడానికి అవకాశం ఉందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారికి ప్రయాణాలు అధికంగా ఉంటాయి, దగ్గర ప్రాంత ప్రయాణాలు జరుగుతుంటాయి. ఫేస్ మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి. ఏదేమైనా ఎక్కడికి వెళ్ళినా మీకు 3rd, 4th తారీఖుల్లో మీకు కుటుంబ స్థానంలో, అంటే జనరల్గా కుటుంబ స్థానం కాదండి, 4th భావంలో చంద్రుడు అంత మంచివాడు కాదు. 4th హౌస్ లార్డ్, 12th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. 12 వాడు 4th భావంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీసే కదండి. పైగా కుజుడు హౌస్లో ఉన్నాడు కదా. సరే, అది పక్క పెడితే సంగీతం వల్ల మీకు 3-4 తేదీలు తప్ప మిగతా తేదీలో సంగీత విద్వాంసులు చాలా బాగుంటుంది. రైతులు కూడా చాలా మంచి పంట పండుతుంది. ముఖ్యంగా పుత్రిక సంతానం కలగడానికి గజకేశ్వర యోగంలో పంచమస్థానం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గజకేశ్వర యోగం వల్ల బాగా ఫెమిలియర్ పర్సన్స్, అలాగే జ్ఞాపశక్తి గలవారు, బాగా పలుకుబడి కల వ్యక్తులుగాను, అలాగే రాజకీయ రంగంలో పలుకుబడి ఉన్నవారుగాను ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. ఏదేమైనా స్టాక్ మార్కెట్లో బాగా ధన సంపాదన ఉంటుంది. అలాగే నృత్య కళాకారులకి, నటన రంగంలో వాళ్ళకి 5, 6 తారీఖులో మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉందండి. ఏదైనా 7వ స్థానంలో రాహు, 8వ శని చాలా దోషం అండి. ఒక్క 2వ భావం కాకుండా 7వ భావం. 7వ భావంలో రాహు ఉన్నాడంటే ఆలస్య వివాహాలు చేస్తూ ఉంటాడు. గురుదృష్టి ఉంది కాబట్టి వివాహాలు ఆలస్యం కాకుండా భగవంతుడి వల్ల నెమ్మదిగా చేసేస్తూ ఉంటాడు. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం బాగానే ఉంటుంది. కొద్దిగా గొప్ప గొడ్డలతో పోయేది గోడతో పోతున్నట్టుగా రాహు వలన దోషాలు తక్కువగానే ఉంటాయి. కానీ 8వ శని దోషం మాత్రం తీవ్రతగా ఉంటుంది. 7వ భావాధిపతి 8వ భావాధిపతి అయ్యాడు కదండి. అంటే కోర్టులో న్యాయపరమైన సంబంధం విషయాల్లో మీరు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ ఆయుర్దాయ విషయంలో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. 8వ శని దోషం చాలా బాగుందండి, ఎక్కువ ఉంది మీకు. వలన ఏమవుతుందంటే వక్రగతిలో ఉన్నాడు కదా, కుజదృష్టి ఉంది కాబట్టి యాక్సిడెంట్స్ అవ్వడము, మీరు ప్రయాణాలు యాక్సిడెంట్స్ అవుతాయి. అలాగే నీటి ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు పాదాలకు సంబంధించినటువంటి దెబ్బలు తగ్గడానికి, పాదాలకు సంబంధించినటువంటి ఏదో చిన్న ఆపరేషన్ జరగడానికో, బ్లడ్ కనపడమో, ఏదో మొత్తానికి పాదాలకు సంబంధించిన వ్యవహారం మీకు ఉందండి. అయితే నీటిలో కొద్దిగా మునిగిపోవడానికో, నీటి వల్ల ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండమని సూచన మాత్రమే. నేను కళలో కూడా అనుకోనండి మీకు మంచి జరగాలని అనుకుంటాను తప్ప చెడు జరగాలని ఎప్పుడు అనుకోను.
కళలో కూడా చెడు జరగాలని ఏ రాశి వారికి నేను అనుకోను, మంచిగా చెప్తుంటా. సరేనండి, మీ ప్రొఫెషనల్గా భాగ్యస్థానం అది బాగున్నాడు కాబట్టి భాగ్యం వృద్ధి అవుతుంది. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మాత్రము నష్టాలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా ప్రొఫెషనల్గా కింగ్ అయిపోతారా అంటే ప్రొఫెషనల్గా కూడా ఏమీ మంచి సూచనలు లేవు. శనీశ్వరి దృష్టి ఉంది కదా 10th హౌస్కి. కాబట్టి అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో స్లో అయిపోవడము, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగస్తులు కానీ, రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ వీళ్ళకి అంటే ఎక్కువ ప్రమోషన్స్ వచ్చేయడము, అద్భుతంగా వెళ్ళిపోవడం అనుకోవడము, ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగిపోవడం మాత్రం ఏమీ ఉండవు, స్లోగా ఉంటాయి. ఏదైనా మీకు అత్యంత అద్భుతం ఏంటంటే శుక్రుడు 11 భావంలో కూడా అంత అద్భుతాలు ఏం చేయడం కానీ ప్రేమ పెళ్ళిళ్ళు, ప్రేమగా ఉండడము, భార్యాభర్తలు అనురాగం బాగుండడం చేస్తాడు. కానీ 11వ భావంలో గురుడు కాబట్టి ధనప్రాప్తిని మీ అక్కయ్య గారికి, అన్నయ్య గారికి చాలా బాగుండేది చేయడము, ఫ్లో ఆఫ్ మనీ బాగుండము, ఇవన్నీ బాగుండమని చేస్తుంటారు. ఏదేమైనా రవి బుధులు మీకు 12 భావాలు ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉందండి. సన్మానాలు ఎక్కువ జరుగుతుంటాయి. దైవ దర్శనాలు మీకు బాగా జరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే శనీశ్వరుడు యొక్క దోషం బాగా ఉందండి. అలాగే కుజుడు సంబంధించిన దోషం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకుంటూ ఉంటే మీకు యాక్సిడెంట్స్ జరగవు, కొద్దిపాటికి యాక్సిడెంట్ తప్పించుకుంటుంటారు. అంతేకాకుండా కొద్దిపాటి యాక్సిడెంట్స్ కూడా జరగవని అర్థం, తప్పించుకుంటారు. అంతేకాకుండా స్వామివారిని కళ్యాణం చేయించడము, స్వామివారికి పూజలు చేయించడము, ఇట్లాగా మీకు తోచినంతా చేసుకుంటూ ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు తగ్గవు మీకు. సో శనీశ్వరుడు దోషాలు కూడా ఉన్నాయి కాబట్టి శనీశ్వర స్వామి వారు కూడా పూజించడం చాలా మంచిది. కన్యారాశి వారికి మీ రాశిలోనే కుజుడు ఉన్నాడండి. అంత అద్భుతమే కాదు, పైగా శని దృష్టి ఉంది. ఎప్పుడైతే రాశిలో కుజుడు ఉండి శని దృష్టి ఉందంటే వాళ్ళకి దెబ్బలు తగలడము ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉందండి. పైగా మీ రాశిలో కుజుడు ఉండడం వల్ల బ్లడ్ కనపడము, బోన్స్ సంబంధించిన ఇబ్బంది కలగడము, ఫేస్ మీద దెబ్బలు తగలడము, అంటే పాదాలకు సంబంధించిన దెబ్బలు తగలడము, వాటికి సంబంధించిన ఎముకలు విరగడము, సంథింగ్ చిన్న కొంతమందికి మాత్రమే ఉంటాయి. కానీ ఆర్థికంగా మాత్రం చాలా బాగుంటారండి. ఏమాత్రం ఇబ్బంది పడరు. మీరు చేసుకున్నటువంటి పూజలే మిమ్మల్ని కాపాడు తీరుతాయని చెప్పి రమణ మహర్షి గారు కూడా ఒక సన్నివేశంలో ఒక చోట ప్రస్తావించినట్టుగా జరిగింది. ఆ కథ కూడా నాకు తెలుసు, తర్వాత చెప్పుకుందాం. ఏదేమైనా గురు ప్రభావం వల్ల కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. నిరంతరం ధనప్రాప్తి. అలాగే బాగా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో చేసే వాళ్ళకి ధనానికి ఎప్పుడూ ఇబ్బంది పడరు. అంతేకాకుండా 5, 6 తారీఖుల్లో చంద్రుడు ఉండడం వల్ల, గజకేసరి యోగం ఉండడం వల్ల పంచమస్థానానికి హార్స్ రైడింగ్ చేయడానికి అవకాశం ఉందండి. అశ్వ సంపద ఎక్కువ ఉంటుంది. పుత్రిగా సంతానం జననం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఆభరణ సౌఖ్యం ఉంది, అది గ్రేట్. అంతేకాకుండానండి మీకు స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి అంటే షేర్ మార్కెట్ అంతా స్టాక్ మార్కెట్ అందాం, వాళ్ళకి ఫైనాన్షియల్గా బాగుంటుంది. ముఖ్యంగా గురుచంద్రుడికి ప్రభావం వల్ల రచయితలకి, కళారంగంలో ఉన్నటువంటి రచయితలకి, డ్యాన్స్ చేసేవారికి, నృత్య కళాకారులకి, అలాగే కొంతమంది అంటారు మ్యూజిక్ ఆర్టిస్ట్ అంటారు సరే, మ్యూజిక్ చేసేవాళ్ళు, వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం చెప్పచ్చు. 6వ భావంలో రాహు కూడా మిమ్మల్ని బాహువులు ఎక్కి తిప్పుతాడు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. శత్రువుల వల్ల కానీ, లేకపోతే రుణాల వల్ల కానీ, లేకపోతే మీకు ఆరోగ్య సమస్యలు కానీ ఎటువంటి రాకుండా భగవంతుడు మేము కాపాడుతాడు. సేవకా జనాన్ని ఇచ్చి తీరుతాడు. ఇబ్బంది ఏంటి? 7వ స్థానంలో శని వక్రగతిలో ఉండడమే ఇబ్బంది. అంటే ఖచ్చితంగా మీకు జలగండం జరగడానికి అవకాశం ఉందండి. అయితే ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. లేకపోతే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము, బ్లడ్ కనపడము, నడుస్తూ ఏదో ఒక రాయినో దేనో ఒక టక్మని తగులుతుంది, మీకు బ్లడ్ కనిపిస్తుంది, చూసుకోండి కావాలంటే. నేనేమి మిమ్మల్ని జరిగిపోవాలని నేను అనుకోవట్లేదండి, మీకు జరగకుండా ఉండాలని నేను కోరుకుంటా. ఖచ్చితంగా జరగకూడదు, మీకు ఏమీ కూడా మంచి జరగాలి, ఇటువంటి యాక్సిడెంట్ జరగకూడదు. సరే, భార్య భర్తలు కూడా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి, కొద్దిగా దూరం అవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు జరుగుతున్నటువంటి మీకు ట్రై చేస్తున్నటువంటి సంబంధాలు కూడా రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీ భాగ్యస్థానాన్ని కూడా సరిచూడడం వల్ల, అలాగే భాగ్యాధిపతి దశమంలో బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే భాగ్యం వృద్ధి తక్కువ ఉంటుందండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి తక్కువ, స్లోగా వెళ్తారు. కానీ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగ భద్రత మీనరాశి వారికి, కన్యారాశి వారికి చాలా బ్రహ్మాండం. ముఖ్యంగా కన్యారాశి వారికి అయితే వీళ్ళు వేదశాస్త్ర పండితులు, ఆగమశాస్త్రవేత్తలు, డాక్టర్సు, అడ్వకేట్సు, అలాగా మీరు చేస్తున్న గురు సంబంధమైన విషయాల్లో అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఆడిటర్స్ వాళ్ళకి, అంతేకాకుండా విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలాగా మీరు ఏ రంగంలో ఉన్నా ఆ
ఉద్యోగంలో మార్పులు ఎక్కువ వచ్చి బహుశా ట్రాన్స్ఫర్స్ కూడా అవ్వచ్చు. ఏదేమైనా రఘుపతులు లాభస్థానంలో ఉండడం గొప్ప అదృష్టం అండి. బహుశా ఆడిటర్స్గా ఉన్నవారికి, డాక్టర్స్గా ఉన్నవారికి అధికమైన లాభాలు రావడానికి అవకాశం ఉంది. మీరు చేస్తున్న వ్యాపారాలు అంటారు సరే, వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏదైనా కేతువు కూడా ప్రభావం వల్ల కూడా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, సన్మానాలు జరుగుతాయి, దైవ దర్శనాలు రీచే డబ్బు ఖర్చు పెడుతుంటారు. ముఖ్యంగా మీకు చిన్న ప్రాబ్లం ఏంటంటే శని దృష్టి కుజుడికి ఉండడం వల్ల, కుజు దృష్టి శనికి ఉండడం వల్ల, అంటే భార్యాభర్తల విషయంలోనూ మీ పర్సనల్ మీకు కన్యారాశి వారు ఉంటారు వాళ్ళకి దెబ్బలు తగలడానికి, బ్లడ్ కనపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చెప్పదగ్గ సూచన తప్ప మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి మాత్రం ఏమాత్రం కాదు. సో కాబట్టి శనీశ్వరుడు పూజించడం వల్ల, అలాగే కుజుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల చాలా దోషాలు పరిహారం అయ్యి గొడ్డలతో పోయేదానికి గోటితో పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా మీ రాశినే గురుడు చూడడం వల్ల మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే బాధ్యత గురుడు చూసుకుంటున్నాడు. మీకు ఎటువంటి యాక్సిడెంట్స్ అవనివ్వండి, యాక్సిడెంట్స్ అవుతాయి, కానీ ప్రాణ సంకటం, ప్రాణ సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా గొడ్డలతో పోయేదానికి బాగా విపరీతమైనటువంటి యాక్సిడెంట్ అవ్వాల్సిన చోట సింపుల్గా యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉందండి. చాలా చోట్ల మీరు చూస్తుంటారు కాబట్టి చూడండి. శని కుజుల కాంబినేషన్ వల్ల యాక్సిడెంట్స్ జరగడము, లేకపోతే ఈ ఆగస్టు నెలలో కూడా విపరీతమైన వర్షాలు పడిపోవడము, పంటలు నష్టం కలగడము, అలాగే కొంతమందికి భూకంపాలు రావడము, ఇలాగా చాలా ఎక్కువ ఉంటుందండి. నీటి గండాలు ఎక్కువ ఉండడము, ప్రమాదాలకు సంబంధించినవి, ఇవన్నీ అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ ఆగస్టు నెలలో ఎక్కువ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉందాం మనం. పెళ్ళిళ్ళ విషయాల్లో కూడా మనకి పెళ్ళిళ్ళ విషయానికి సంబంధించిన విషయాల్లో కూడా ఆ రోజు ఆ పూట కూడా వర్షాలు కురవడానికి కొంచెం ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా తులారాశి వాళ్ళకి చక్కగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబంలో సౌఖ్యం ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా మీ చెల్లెళ్ళకి బంగారు ఆభరణాలు కానీ, వాహనాలు కానీ 5, 6 తారీఖులో మీరు కొనివ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా రావు ప్రభావం వల్ల సంతానం విషయంలో లేట్ అయిపోతూ ఉంటుంది. అలాగే ప్రతి రంగంలో కూడా మీరు వెనుకబడిపోవడానికి అవకాశం ఉంటుంది. సర్పదోషం ఉంది కాబట్టి. కానీ గురువుగారు చూడడం వల్ల పంచమస్థానాన్ని మీ పుత్రులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు బాగుంటారండి, మీ కొడుకులు. అంతేకాకుండా సంతానం పుట్టే వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ గురుదృష్టి వల్ల సక్సెసే. శనీశ్వరుడు చూడండి, అందరినీ చావకటి చెవులు మోస్తున్నాడు, మీకు మాత్రం మంచి చేస్తున్నాడు ఆయన. అదే గొప్ప అదృష్టం అంటే. ఎందుకు? వక్రగతిలో ఉండే శనీశ్వరుడు 6వ భావం ఉండడం వల్ల కొద్దో గొప్ప మీకు కొద్దో గొప్పగా చాలా మంచి చేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మాత్రము అనారోగ్య సమస్యలు, ఎనిమీస్ అంటే కొంతమంది ఉంటారు కదా, శత్రువులు వల్ల భయాలు, ఇటువంటి మీకు ఇవ్వడానికి అవకాశం ఉందండి. కానీ మేనమామూలుగా బాగుండడము, గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల కోసం, అంటే జాబ్ కోసం, వృత్తి కోసం ట్రై చేసే వాళ్ళకి ఆ జాబులు వస్తాయండి. అంతే ఇక్కడ శనీశ్వరుడు 6వ భావంలో ఉండడం వల్ల సేవక జనం బాగా ఉంటారు. పొలిటికల్ రంగంలో వృద్ధికరంగా ఉంటుంది. అలా చెప్పుకుంటే చాలా బాగుంది. ఎక్కువ అంటే ఏదేమైనా భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. అష్టమ స్థానానికి శని ప్రభావం ఉంది కాబట్టి మీకు ఎక్కువ కాలం ఆయుర్దాయం ఇవ్వడానికి మాత్రం అవకాశం ఉంది. ఏదేమైనా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువగా వెళ్తారండి. ఎందుకంటే 9th హౌస్లో గురు ప్రభావం ఉంది కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, మంచి ఉన్నతమైన విద్య అభ్యసించడం కోసం ఫారిన్ వెళ్తారు. వ్యాపార రీత్యా ఫారిన్ వెళ్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగము, విద్యా సంస్థలు, అలాగే ఆడిటర్సు, అకౌంటెంట్సు, ఈవెన్ వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. అడ్వకేట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా వాళ్ళకి బాగుండమే కాకుండా, అద్భుతంగా ఉండమే కాకుండా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కవితులకి భాగ్యస్థానం నిండుగా ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. 10th భావంలో రవి బుధులు ఉండడం వల్ల ప్రొఫెషనల్గా డాక్టర్స్ వృత్తి చేసేవారికి ఎప్పుడు నిరంతరం ప్రయాణం కలుగుతూ ఉంటాయండి. బహుశా మీరు ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు. చరరాశి అయింది కదా, 10th హౌస్ చరరాశి అయింది, మీ రాశి చరరాశి కాబట్టి మీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే 10th హౌస్ కాబట్టి 10th హౌస్ ప్రొఫెషనల్గా బాగుంటుంది డాక్టర్స్కి, అలాగే కొంతమంది అంటే ఆడిటర్స్కి, అడ్వకేట్స్కి, అలాగా రవి బుధుల కాంబినేషన్ ఉండే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా పదవులు బాగుండడము ఇలాగ బాగా జరుగుతుందండి. లాభస్థానంలో కేతు మిమ్మల్ని బాగా కాపాడుతున్నాడు. ఇది గొప్ప అదృష్టం మీకు. లాభస్థానంలో ఉన్న కేతు ఉండడం వలన భూములు కానీ, వాహనాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ కొనుక్కోవడము. అయితే మీరు ఆ బిజినెస్లో ఉన్నారనుకోండి, ఏది బిజినెస్ అదే మన ల్యాండ్ సంబంధించింది, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బులు సంపాదించుకుంటారు. అందరికీ అదృష్టం రాదు. కానీ చిన్న ఇబ్బంది ఏంటంటే
శని దృష్టి కుజుడికి బాగా ఉంది. 12వ భావంలో ఉన్న కుజుడికి శని దృష్టి ఉండడం వల్ల యాక్సిడెంట్స్ జరగడానికి, రోడ్డు ప్రమాదాలు జరగడానికి, పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి, అలాగే నీటి గండం కూడా ఉండడానికి మీ తులారాశి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని భయపడడానికి మాత్రం కాదండి, సూచనలు మాత్రమే. కాబట్టి శనీశ్వరుడికి పూజ చేసుకోవడం వలన, తైలాభిషేకాలు చేసుకోవడం వలన, ఆయన ఆరాధించడం వలన, అలాగే కుజుడిని సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వలన, ఆయన నాగప్రతిష్ఠ చేసుకోవడం వలన మోపిదేవిలో, అలాగే మందపల్లి శనీశ్వర స్వామి పూజించడం వలన, ఇలాగా శని కుజుల వలన దోషాలు పరిహారం అవ్వాలంటే ఎక్కువగా అమ్మవారిని పూజించుతూ ఈ శనికి సంబంధించింది కుజుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం వలన మీకు బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. వృశ్చిక రాశి అంటే వృశ్చిక రాశి వారికి చంద్రుడే మీ రాశిలో ఉండడం తప్పు. అంటే 3-4 తారీఖుల్లో ఉంటాడు అనుకోండి. ఏదైనా వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ఆర్థికంగా చాలా బాగుంటుందండి. 5-6 తారీఖుల్లో గజకేసర యోగంలో ఉండడం వల్ల ఆభరణ ప్రాప్తి ఉంది. అంటే బంగారు ఆభరణాలు కానీ, వెండి వస్తువులు కానీ మీరు కొనుక్కొని తీరుతారు. అలాగే నృత్య కళాకారులకి, అంటే డ్యాన్స్లో మీరు బాగా ప్రావీణ్యత ఉంది అంటాం కదా, బాగా పాపులారిటీ పర్సన్స్గా ఉన్నారు, పాపులారిటీ ఎక్కువ ఉంటుంది మీకు. అంతేకాకుండా బాగా మాట్లాడేవారికి, అలాగే ముఖం వర్చస్సు పెరగడము, మాట్లాడడము, అలాగే మీరు గాయకులుగా ఉండడము, యాంకరింగ్గా చాలా చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుందని చెప్పడం ఇది ఒక రీజను. ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరు. కుటుంబంలో వృద్ధి బాగుంటుంది. బహుశా మీరు రాహు ప్రభావం వలన, రాహు గురుదృష్టి వలన జనరల్గా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే ఉన్న ఊరి నుంచి దూరం చేస్తుంటాడు. ఆభరణ ప్రాప్తి, ధన ప్రాప్తి కలిగిస్తూ ఉంటాడు రాహు వలన. అలాగే సంపూర్ణ వంటి అదృష్టవంతుడిగా మాత్రం ఏమీ చేయడు ఆయన. కాకపోతే చదువులో ఆటంకాలు కలగకుండా ముందుకు తీసుకెళ్ళి చేస్తుంటాడు. రైతులకి బాగుంటుంది. పంచమ స్థానంలో శనీశ్వరుడు సరే చాలా దోషకారకుడు అండి మీకు. ఎందుకంటే చతుర్థాధిపతిగా అయ్యాడు కదా, 3వ ఇంటి వాడు అయ్యాడు. అంటే కోణస్థానంలో ఉన్నప్పటికీ కూడా వక్రగతిలో ఉండి దోషానికి కారకుడు అయ్యాడు ఆయన. కుజదృష్టి కూడా ఉంది కాబట్టి, పంచమ స్థానంలో శని ఉండి కుజదృష్టి ఉంది కాబట్టి డెలివరీకి వచ్చిన వాళ్ళు కానీ, నేను చెప్పేది ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ, దగ్గరలో ఒక నెల ప్రెగ్నెన్సీ ఉండి ఆ డెలివరీ అయ్యే వాళ్ళకి నార్మల్ డెలివరీ మాత్రం అవ్వదు. వీళ్ళు సిజరీన్ ఆపరేషన్ చేసి బిడ్డని బయట తీస్తారనడం ఖాయం. అది చూసుకోండి, జరుగుతుంది. కాంబినేషన్ అలా ఉంది కాబట్టి అమ్మ నార్మల్ డెలివరీ అవ్వదు, కొద్దిగా మనం చేసేద్దాం, బిడ్డకి ప్రాబ్లం అవుతుంది, డెలివరీలో మనం ఆపరేషన్ చేద్దాం అనే సిచ్యువేషన్స్ కూడా శని కుజులు కలిగి చేస్తారు. చూడండి, మీరు నాకు చెప్తారు కదా ఫోన్ చేసి, నేను సరదా కోసం ఎవరికి చెప్పను, మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఉంటా. సరే, అది పక్క పెడితే ముఖ్యంగానండి కొంతమందికి పాదాల వల్ల ఇబ్బంది కలగడము, అదే నీటి వల్ల ప్రమాదాలు కలగడము మీకే వృశ్చిక రాశి వారికి జరుగుతుందండి. చిన్న చిన్న ఆపరేషన్స్ జరగడము, బ్లడ్ కనపడము, ఇవన్నీ ఉంటాయి. ఏదైనా సకాలంలో పెళ్లి సంబంధాలు కుదరలేకపోవచ్చు, దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోవచ్చు, భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా 6 గురుసు కుజుల వలన అంత అద్భుతమైన ఫలితాలు ఏం ఇవ్వరండి వాళ్ళిద్దరు కూడా. కాకపోతే మేనమామలకు బాగా ఉండేది చేస్తుంటారు. భాగ్యస్థానంలో రఘుబుధులు సరే వాళ్ళు మీకు ఇచ్చే పవర్ జనరల్గా అండి. భాగ్యస్థానంలో కనుక రఘుబుధులు ఉంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి మీ వృత్తి రీత్యా విదేశాలు వెళ్ళి అక్కడ సేవ చేయవలసి వస్తుందంటో. మీరు చూసుకోండి, నేను చెప్పేది ఏది కూడా తప్పవదు. మీ చాలామందిలో అంటే వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది, మీకు ఆల్రెడీ మీరు ప్లానింగ్ ఫిక్స్ చేసుకుంటారు. ఇక్కడ రూట్ క్లియర్ అయిపోతుంది అంతే. నేను చెప్పేది అంటే రూట్ క్లియరెన్స్. రవిబుద్ధులు ఉన్నారు, భాగ్యస్థానం ఉన్నారు, డాక్టర్ స్థితిలో ఉన్నవారు ఉన్నారు, వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వెళ్తారు. నాకు ఎవరు తెలియదండి, విద్యార్థులు వెళ్తున్నారు, డాక్టర్స్ వెళ్తున్నారు, నాకేమీ తెలియవు, నాకేమీ. కానీ ప్లానెటరీ పొజిషన్ గురించి చెప్తున్నాను కాబట్టి చెప్తున్నా. విదేశాలు వెళ్తారు, చర్రాసి అయింది కాబట్టి ఎక్కడ డాక్టర్స్ వాళ్ళందరికీ కూడా సేవ చేసుకుంటారు. అంతేకాకుండా డబ్బు కూడా బాగా సంపాదించుకుంటారు, ధన ప్రాప్తి ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆడిటర్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, వాళ్ళక్కడ మంచి అద్భుతంగా విద్య వస్తుందండి, వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతేకాకుండా మీరు కూడా అంటే అడ్వకేట్స్, వాళ్ళ సైంటిస్టులు, మ్యాథమెటిషియన్స్, వీళ్ళందరూ కూడా బాగా కలిసి వచ్చే అంశము. మీ వ్యాపారాభివృద్ధి రీత్యా విదేశాలు వెళ్తారు. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా చాలా బాగుంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభిరుచి, ఆర్థిక పరిస్థితి మెరుగుదల, అలాగే ఫారిన్ కంట్రీస్ షూటింగ్ రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి, చెప్పుకుంటే లేకపోతే ఎంత ఉంటుందండి. కానీ మీ రాశి వారికి 10th హౌస్లో కుజుడున్నాడు. అంటే 10th హౌస్లో కుజుడు అంటే రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంటుంది, రాజకీయ రంగంలో బాగుంటారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అంచెలంచెలుగా మీరు ప్రవర్ధమానం అవుతుంటారు, దినదిన ప్రవర్ధమానం అంటారు సరే, డెవలప్మెంట్స్ ఉంటాయి.
అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంది. ఉద్యోగస్తులు చాలా బాగుంది. ఏదైనా కుజుడు లాభస్థానంలో ఉండడం చాలా గ్రేట్ ఉండే. పాపి లాభస్థానంలో ఉండడం పర్ఫెక్ట్ కరెక్ట్. కానీ శనిదృష్టి ఉండిపోయింది. శనిదృష్టి ఉంటే లాభస్థానానికి ఉంటే ఏమవుతుందండి, ఆ భావాన్ని చెడగొట్టేస్తూ ఉంటాడు. అంటే ఏంటి, మీకు రావాల్సిన సంపదలన్నీ సులువు అయిపోతూ ఉంటాయి. అంటే మీకు కొన్ని సందర్భాల్లో కొన్ని చోట అగ్ని ప్రమాదాలు, అయితే నీటి వల్ల ప్రమాదాలు, చిన్న ప్రమాదాలు మీకు కలగడానికి అవకాశం ఉండడము, మీ ఒంటి మీద బ్లడ్ కనపడము జరుగుతుంది. కొంతమందికి జరుగుతుంది అంతే. సో ఏదేమైనా మీ చేసిన వ్యాపారంలో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం ఉందంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. భూములు కానీ వాహనాలు కానీ కొనుక్కునేటప్పుడు మంచి ముహూర్తమో లేకపోతే మంచి టైమో లేకపోతే మీ దగ్గరున్న పండితులను కనుక్కోవడమో చేసి కొనుక్కోండి. లేకపోతే యాక్సిడెంట్స్ అవడానికి అవకాశం ఉంది. మిమ్మల్ని భయపడతాడు కాదండి. సో ఈ విధంగా మీ రాశివారికి చాలా బాగుంది. సన్మానాలు కూడా బాగా జరుగుతాయి. విదేశాలకు వెళ్తారు. మేము ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శనీశ్వరుడు పూజించాలండి. అలాగే కుజుడికి సంబంధించిన పూజలు కూడా చేసుకోవడం వల్ల మీకు ఈ గండాలన్నీ తప్పి నార్మల్గా మామూలు ప్రశాంతమైన వాతావరణంలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధనురాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా 5-6 తారీఖుల్లో మీరు ఆభరణ సౌఖ్యం కలగడానికి అవకాశం ఉంది. అలాగే నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుందండి. గజకేసరి యోగంతో ఉన్నారు కాబట్టి చక్కటి వృద్ధి, మీ ఆలోచనలు చాలా బాగుంటాయి. ఎదుటి వాళ్ళకి అడకమైన సలహాలు బ్రహ్మాండంగా ఇచ్చేస్తూ ఉంటారు. అదొక అదృష్టం. అంతేకాకుండా రాహు ప్రభావం వలన ప్రయాణాలు అధికంగా చేస్తుంటారండి. మీరు డబ్బులు కూడా సకాలంలో చేతికి వస్తాయి. అలాగే మీ గాయకులకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశాలు ఉంటాయండి. మీ తోబుట్టువులు కలవడానికి, మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళు కలవడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. 3వ తారీఖు అంటే 5-6 తారీఖుల తర్వాత 5-6 నుంచే శుభవార్తలు వినడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. 5th and 6th అలాగే 8th and 9th వరకు ఉన్నాయి. ఏదేమైనా చతుర్థ భావంలో ఉన్నటువంటి శనీశ్వరుడు తప్పు మీకు. అంటే సెకండ్ హౌస్ లార్డ్గా ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడం మాత్రం ఆయన మనగాడే. బలంగా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు ఫారిన్ కంట్రీస్. రారా బాబు నువ్వు రెడీగా ముందు ఫ్లైట్ ఎక్కువ తర్వాత చూద్దాం అంటాడు ఆయన. అది ఖచ్చితం. 4 నెలల పాటు అలా ఉంటుంది. సరే బలవంతుడు అన్నాడు కాబట్టి అలా జరుగుతుంది. మంచి చేస్తాడు. మంచి చేసేటప్పుడు ఆయన బ్రహ్మాండంగా మంచి చేస్తాడు. ఆయన చెర్రి చేసేటప్పుడు మాత్రం విపరీతంగా ఆయన చూసి భయపడవలసి వస్తూ ఉంటుంది. మన అవసరం లేదనుకోండి. ఎందుకంటే చతుర్థ భావంలో ముందర మీకు రాహు ఎంత మంచివాడో, బాహువులు మీకు ఎలా తిప్పుతున్నాడో, చతుర్థ భావంలో చేరి కూడా చిన్న ఇబ్బందులు కలిగిస్తాడండి. ముఖ్యంగా నీటి ప్రమాదాలు ఇస్తాడు. మీకు పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. మీకు యాక్సిడెంట్ జరిగేట్టు చేస్తుంటాడు. దెబ్బలు తగులుతాయండి. నడుస్తూ పడిపోవడమో, పాదాలకి దెబ్బలు తగులుతాయంటే ఖచ్చితం. నీటి వలన ప్రమాదాలు జరుగుతాయండం అంతకన్నా ఖచ్చితం. మరి వాటి నుంచి ఎలా తప్పించుకుంటాం? ఏమైనా చిన్న సింపుల్గా తగులుతాయండి, భయపడాల్సిన అవసరం ఉంది. తల్లిగారికి కూడా బహుశా మీ తల్లిగారికి కూడా జస్ట్ ఆపరేషన్ చేయించడమో, హాస్పిటల్లోకి తీసుకెళ్ళడమో, ఆవిడికి మెడిసిన్స్ వాడడమో, లేదా మీ తల్లిగారికి కూడా చాలా ఇబ్బందికరంగా ఏదో వాతావరణం కనిపిస్తుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరికీ కాదు అంటే బహుశా మీ మదర్ గారికి ఏదో ఆపరేషన్ చేయవలసిన సిచ్యువేషన్ ఏదో వస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటుంటారు. అది ఇప్పుడు జరుగుతుంది. అంతే తప్ప గబగబా మన తల్లిదందరికీ గబగబా ఆపరేషన్ జరిగిపోతాయా? ఏం కాదు. బాగుంటుంది. ఆవిడ తల్లిగారికి బాగుంటుంది అని కోరుకోవాలి. ఎప్పుడో కొంతమంది వాళ్ళకి ఆ సిచ్యువేషన్ చేయించుకోవాలి అన్నప్పుడు ఈ టైంలో చేయించుకుంటారు అర్థం. సరే పక్క పెడదామండి. చదువులో ఆటంకాలు ఎదురవుతున్నాయి. మీకు బాగా చదువుకోవాల్సిందే. అంతేకాకుండా మీ రైతులు కూడా పంటలు నష్టం రావడానికి అవకాశం ఉంది. సంగీత విద్వాంసులకు అసలు ఆపర్చునిటీస్ రావు. బాగా ఇబ్బందికరంగా ఉంటారు. ఏదేమైనా సప్తమస్తుల శుక్రుడు మంచి యోగాన్ని ఇస్తాడండి. ఆయన గురుడు కూడా ఉన్నాడు కాబట్టి వివాహాది వేడుకలు మీరు కోరుకున్న అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ సంబంధాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లేకపోలేదు. అలాగే వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. అష్టముల రఘుబుధులు అమ్మ బాబోయ్ ఏమీ లేదు. అమ్మ బాబాయ్ లేదు, ఏం లేదు, అయ్య బాబాయ్ లేదు. అష్టముల రఘుబుధులు అంటే దీర్ఘాయుర్దాయని ఇస్తారు. మీకు శనిగుజుల వలన యాక్సిడెంట్స్ జరుగుతాయి కానీ ప్రాణం మాత్రం పోదు. అది గ్రేట్. చిన్న దెబ్బలు తగులుతాయి. అది మనం మీ పూజల మీద ఆధారపడి ఉంటుంది. రమణ మహర్షి గారు చెప్పారు కదండి, గొప్ప మహానుభావుడైన. చిన్న దెబ్బలు తగులుతాయి తప్ప మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కలగవు. ఎందుకు కలగవు అంటే దేవుణ్ణి, మీరు నమ్ముకున్న దేవుణ్ణి పూజించడం వల్లనే ఆయన మమ్మల్ని సర్వదా కంటికి రెప్పలా రక్షగా కాపాడుతాడని అర్థం. సరే అష్టమ భావంలో రఘుబుధున్నారు కాబట్టి విదేశ పర్యటన, విదేశాల్లో సెటిల్ అయిపోవడము, అదే విదేశాల నుంచి ధనప్రాప్తి, గవర్నమెంట్ ద్వారా ధనప్రాప్తి, దీర్ఘాయుర్దాయము, దీర్ఘాయుష్యు అవన్నీ ఉండవండి. బ్రహ్మాండంగా ఉంటాయి. తలవంతరంకి వచ్చే ధనప్రాప్తి సూపర్. అంతేకాకుండా కేతు ప్రభావం వల్ల కూడా మీకు బాగా ధనం రావడము, విదేశాలకు వెళ్ళడము, ఉన్నత విద్య మీకు రావడము, రియల్ ఎస్టేట్ రంగంలో భూములు, వాహనాలు, అపార్ట్మెంట్స్ అమ్ముడుపోవడము, ఆ వ్యాపారం అద్భుతంగా ఉంటుందండి. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, నదీ స్నానాలు మీరు బాగా చేస్తారు. నదీ స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మహానుభావ చెప్పేది అదే. ఎందుకంటే నదిలో కానీ లేకపోతే ఫైర్ సంబంధించిన వ్యవహారాల్లో కానీ
మీకు సంబంధించి దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. బ్లడ్ కనిపిస్తుంది, బోన్స్కి సంబంధించిన వ్యవహారాలు జరిగి తీరుతాయి. అదే మీరు డాక్టర్స్ వృత్తిలో ఉన్నారనుకోండి, ఆపరేషన్ చేసేస్తుంటారు టక 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 టక, అది అద్భుతం. సరే, అది పక్కన పెడితే మీ రాశి వారికి 10th భావంలో కూడా కుజుడు ఉండడం వలన, శనీశ్వరుడు చూడడం వలన మీకు ఉద్యోగాల్లో భద్రత తక్కువ. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు ఊడిపోవడమో, పదవులు లేకపోవడమో, అదే ఉన్న పదవులు నిలబెట్టుకోలేకపోవడమో, లేకపోతే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మనస్పర్ధలు, చికాకులు, గొడవలు జరగడమో జరిగి తీరుతాయి అని మిమ్మల్ని భయపడుతున్నానా? కాదండి, మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. దాని తగ్గ రెమెడీస్ మీరు చేసుకుంటుంటే భయం ఎలా? సరే, ఏదేమైనా మీ రాశి వారికి చదువు అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వారికి, అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ఆదాయ వనరులు బాగుంటాయండి. ఆదాయ వనరులు బాగుంటాయి అంటే అర్థం ఏంటంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. కేతు ఏమో భాగ్యంలో ఉన్నాడు, గురుదృష్టి ఏమో లాభస్థానానికి ఉంది కాబట్టి ధనప్రాప్తి ఎక్కువ ఉంటుంది. మీకున్న చిన్న ప్రాబ్లం ఏంటయ్యా అంటే శని కుజుల కాంబినేషన్ వల్ల మీకు దెబ్బలు తగ్గడానికి, మీ మదర్ గారికి దెబ్బలు తగ్గడానికి, అదే చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవ్వడానికి, ఒంటి మీద బ్లడ్ కనపడడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఏదైనా శనీశ్వరుడు స్వామిని పూజించిన వారికి, గాయత్రి మంత్రం నిరంతరము జపించే వారికి, మీ రాశి వారే, అలాగే పెద్దలకు సేవ చేసుకునే వాళ్ళకి, తల్లిదండ్రులను పూజ చేసుకునే వాళ్ళకి శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు, అలాగే నీటి గండాలు ఉండవు. అంతేకాకుండా కుజ ప్రభావం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకునే వాళ్ళకి, నాగ ప్రతిష్ఠ చేసేవారికి, కళ్యాణం చేసుకునే వారికి చేసుకోవాలి. మీరు అలాగా వారికి మీకు నీటి గండం కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, యాక్సిడెంట్స్ కానీ చాలా తక్కువగా ఉంటాయి. అసలు ఉండకపోవచ్చు కూడా. మీరు కర్మని ఎవరు తప్పించలేరు కాబట్టి ఎటువంటి భయంకరమైన యాక్సిడెంట్స్ అవ్వాలన్నా వాటిని చిన్న దాంతో పోతుందని అర్థమవుతుంది మీకు. ఈవెందో నాకు కూడా ఉందండి, నేను కూడా అతిథుడు కాదు, నాకు కూడా యాక్సిడెంట్స్ ఉంటాయి. కానీ నేను కూడా చెప్తాను, నేను కూడా జాగ్రత్తలు తీసుకుంటా. ఈ విధంగా అమ్మవారిని పూజించండి, మంచి శుభఫలితాలు పొందండి. మకర రాశి వారికి ద్వితీయ భావంలో రాహు ఉండడము, అలాగే గురుదృష్టి ఉండడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారు. అంతేకాకుండా రావాల్సిన సంపదలు వచ్చి తీరుతాయి. కాబట్టి రాహు వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతుంటాయండి. అంటే పీడ, గృహంలో పీడ, సకాలంలో డబ్బులు రాకపోవడము, హెల్త్ ఇష్యూస్ రావడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రయాణాలు మాత్రం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీకు కానీ, మీ సిస్టర్స్కి కానీ, మీ తమ్ముళ్ళకి కానీ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. నీటి గండం ఉంది. పాదాలకు సంబంధించిన దెబ్బలు తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా నిండుగా ఉన్నాయి అని సూచన మాత్రమే తప్ప భయపడ్డం మాత్రం కాదు. దానికి తగ్గట్టు యాక్షన్స్ మనం తీసుకుంటామండి. మనం బ్రహ్మాండంగా శనీశ్వరుని స్వామిని పూజిస్తాము, స్వామివారిని, అలాగే ఆంజనేయ స్వామిని పూజిస్తాము, కుజులకు సంబంధించిన పూజలు చేసుకుంటాము. దగ్గర వచ్చే యాక్సిడెంట్స్ కూడా తప్పిపోతూ ఉండడానికి అవకాశాలు లేవండి, ఉన్నాయి. భయపడకండి. అంతేకాకుండా చతుర్థ భావాధిపతిగా బాగుండడం వల్ల జనరల్గా మీకు తల్లిగారికి బాగుండడము, వ్యవసాయదారులకు బాగుండడము, డబ్బులు రావడము జరుగుతుంది. కానీ సంతానం వల్ల ఇబ్బంది పడడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. మీ పుత్ర సంతానం వల్ల కానీ, పుత్రిక సంతానం వల్ల కానీ వాళ్ళకి హెల్త్ ఇష్యూసో, లేదా హెల్త్ ప్రాబ్లమ్సో, అయితే డెలివరీ అయ్యేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్సో, లేదా స్లో డెలివరీయో, లేకపోతే సంథింగ్ సంతానం విషయంలో లేట్ అయిపోవడమో, అదే ఆడపిల్లల వల్ల ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది. మకర రాశి వారికి గురు ప్రభావం వల్ల మీకు మంచిగా జరగడానికి అవకాశం ఉందండి. శత్రువుల వలన దోషాలు తగ్గుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా సప్తమ భావంలో రఘుబుధులు వరుతారా, వాళ్ళు గ్రేట్ అండి. నేను కొన్ని చోట్ల చాలా చోట్ల చదివాను ఏంటంటే సప్తమ స్థానంలో రఘుబుధులు ఉన్నారంటే చాలా త్వరగా అంటే ఎర్లీ ఇయర్స్లోనే పెళ్ళి అయిపోతుందని, మీకు నచ్చిన వరుడు, నచ్చిన వధువు వస్తారని, అలాగే రూపవతి అయినటువంటి అందమైన భార్య, నేను చదివి నా సొంత కొత్త కాదండి, ఇలా వస్తారని, అలాగే మంచి భర్త, అందంగా ఉన్న భర్త ఆడవాళ్ళకి లభిస్తారని, రవిబుధులు ఈ సప్తమాలు ఉండడం వల్ల ఆ ప్రభావం ఉంటుందని నేను శాస్త్రం చెప్తాను. చదివిన బుక్స్లో ఉన్నాయి, అది జరుగుతుంది. అలాగే వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. సప్తమ స్థానం వ్యాపారం అంటే డాక్టర్స్ వారికి బహుశా ప్రయాణాలు చేస్తూ, దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ వాళ్ళ యొక్క వృత్తిని బాగా డెవలప్ చేసుకుంటారు. రఘుబుధి కాంబినేషన్ అదే కదండి. అలాగే గవర్నమెంట్స్ సంబంధించిన వాళ్ళు, ఆడిటర్స్, వాళ్ళకి బాగుంటుంది. అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు సరే, తప్పు కదా. ద్వితీయంలో రాహు, అష్టమ స్థానంలో కేతు అనారోగ్య సమస్యలు ఇస్తారు, కుటుంబంలో సమస్యలు అన్నీ ఉంటాయి. పైగా కుజుడు కూడా భాగ్యంలో ఉండిపోయాడు. కుజుడికి చేరుదృష్టి ఉండింది అంటే ఏంటి అర్థం ఏంటంటే మీకు భాగ్యం వృద్ధి అవ్వదు. విదేశాలకు వెళ్తున్నప్పుడు
ఎన్నో ఆటంకాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్స్, లేదా విదేశాలే కాదు, తీర్థయాత్రలు కూడా అంతే. తీర్థయాత్రలు కూడా ఎక్కడైనా సరే ఇంటి నుంచి బయటికి వెళ్తే వాళ్ళంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో అసలు లాసులే వస్తాయి తప్ప డబ్బుల ఆదాయం తక్కువ. ఇలా చెప్పుకుంటున్నప్పుడు చాలా ఉందండి. ఏదైనా మీ రాశి వారికి భాగ్యస్థానం అంత అద్భుతంగా ఏం లేదు, నాన్నగారికి కదా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి మీకు కానీ అంటే మీ భాగ్యస్థానం అంటే విదేశాలు వెళ్ళేటప్పుడు కానీ, చదువుల కోసం విదేశాలు వెళ్ళేటప్పుడు కానీ బాగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. యాక్సిడెంట్స్ ఉంటాయి. మాకు కొంతమందికి దెబ్బలు తగలడము, అదే కొంతమందికి ఏమో బోన్స్ సంబంధించిన వ్యవహారాలు ఉండడము, ఏదో విధంగా పాదాలకు సంబంధించిన వ్యవహారాలు ఉండడము జరుగుతుందండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏమీ మిమ్మల్ని భయపడుతుంటే ఏమాత్రం కాదు. స్వామివారిని, ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల, శనీశ్వరి తైలాభిషేకం చేసుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేసుకోవడం వల్ల మంచిగా జరుగుతుంది. ప్రొఫెషనల్గా మీరు చాలా బాగుంటారు. వృత్తిపరంగా గవర్నమెంట్ వృత్తిలో ఉండడము, బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలోనూ, వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర వారికి ఏ వ్యాపారం చేసినా వ్యాపారాభివృద్ధి, బిజినెస్ వృత్తి బాగా డెవలప్, వృత్తిలో అంటే జాబ్స్లో బాగా డెవలప్ అవుతారండి. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మంచి అభివృద్ధికరంగా బాగుంటుంది. ఏదేమైనా సన్మానాలు జరుగుతాయి, విదేశీ పర్యటన జరుగుతుంది, దైవదేశాలు ఎక్కువ అమాంతంగా ఎక్కువ జరుగుతుంటుంది, అమ్మవారి దర్శనాలు ఎక్కువ జరుగుతాయి. అంతేకాకుండా చంద్రుడి ప్రభావం వల్ల 5-6 తారీఖుల్లో మీకు గజకేసర యోగం ఉండడం వల్ల ఆభరణ ప్రాప్తి ఉంది. బాగా డబ్బు ఖర్చు పెట్టి ఆభరణాలు, వస్తువులు, వెండి వస్తువులు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదైనా మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే శనీశ్వరుని చాలా మనస్ఫూర్తిగా కొలవడము, అభిషేకాలు చేయించుకోవడం, అలాగే అష్టమస్థానంలో ఉన్న కుజుడికి కూడా, అష్టమం కాదు కుజుడి ప్రభావం వల్ల భాగ్యంలో ఉన్నాడు. సో ఆ కుజుడికి కూడా దోషం ఉంది కాబట్టి నాగప్రతిష్ఠలో, అదే సుబ్రహ్మణ్య పూజలు, కళ్యాణాల్లో మీకు ఏది తోస్తే అది చేసుకోవడం వలన శని కుజుల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగానే ఉందండి, ఆగస్టు నెల మొత్తం కూడా. కాకపోతే రాహు ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది. అంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణము, ఎప్పుడు సక్సెస్ కాలేకపోవడము, చికాకులు, కోపాలు, జరగవలసిన పనులు జరగకపోవడం జరుగుతుంటాయి. సర్వసాధారణ పట్టించుకోకండి. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి హాయిగా ప్రశాంతంగా ఉంటారు మీరు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మాత్రం రెడీగా ఉండాలండి. పాపులు కూడా విదేశాలు పంపిస్తారా అన్న ఉదాహరణ శనీశ్వరుడే. శని బలంగా ఉన్నాడు కాబట్టి మీరు విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రతి వాళ్ళు వెళ్ళిపోతారా? కాదండి. మీరు ముందుగా ప్రోగ్రెస్ ఫిక్స్ చేసుకోవడమో, లేకపోతే ఏదో కొన్ని ఉంటాయి. చాలామంది ప్రోగ్రెస్ ఫిక్స్ చేసుకుంటుంటారు. విదేశాలు వెళ్ళాలని ప్రోగ్రామ్ అంటే ప్లానింగ్ ఉంటుంది. వాళ్ళు వెళ్తారనమాట. వాళ్ళకి అవకాశం ఇస్తాడు శనీశ్వరుడు. ఆపడం, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడు, ఇచ్చి వెళ్ళేటి చేస్తూ ఉంటాడు. కానీ ఒక ఏంటంటే చిన్న ఇబ్బంది ఏంటంటే ద్వితీయ భావంలో శనీశ్వరుడు ఉన్నాడంటే అదే ఫైనాన్షియల్ స్టేటస్ ఇబ్బంది కలిగిస్తుంటాడు. కుజ దృష్టి కూడా శనీశ్వరుడు ఉంది కాబట్టి కుటుంబంలో కలతలు, కుటుంబంలో ఇబ్బందులు, కుటుంబ సౌఖ్యం లేకపోవడం, ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ముఖానికి సంబంధించిన వాటిలో యాక్సిడెంట్స్ అవ్వడము, పాదాలకు సంబంధించిన వ్యవహారాల్లో దెబ్బ తగలడము, నడుస్తూ తక్కువ రాయి కొట్టుకుంటారు, బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది దెబ్బ. అలాగే కొంతమందికి ఏమో బోన్స్ సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. ఎవరు అతిథులు కాదండి. కానీ మనం చేసుకున్నటువంటి పూజల్లోనే మనం బయటపడిపోతూ ఉంటాం. చూడండి, శనీశ్వరుడు ఉన్నాడు. శనీశ్వరుడికి మనం తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండడం వల్ల, నిరంతరం ఆంజనేయ స్వామి వారికి పూజించడం వల్ల మరి ఈ దెబ్బల నుంచి బయటపడమా మనం? ఖచ్చితంగా రమణ మహర్షి గారు చెప్పారు కదండి ఉదాహరణ ఒకటి. సో కాబట్టి ఎటువంటి వారికైనా మనం అతీతులం కాదు. అది మనం పూర్వజనం చేసుకున్నాం అంటే ఇది ప్రారంభ కర్మ జరిగి తీరాల్సిందే. కాకపోతే అంటే మనకేమో జరగకుండా, తీవ్రత కలగకుండా గొడ్డలతో పోయేదానికి గోటితో పోదాం, సింపుల్గా జరగడం కోసం మనం చేసుకున్నటువంటి గాయత్రి మంత్ర మహిమ కానీ అదే అమ్మవారి పూజలు కానీ జరగడం వల్ల ఈ దోషాలను తగ్గుతాయి. అంతేకాకుండా అండి చతుర్థ భావన కూడా శని చూస్తాడు కాబట్టి తల్లిగారికి అంత అద్భుతంగా ఉండదు. జాగ్రత్తగా చూసుకోండి మహానుభావ అని చెప్పేది అదే, మీరే చూసుకోవాలి తల్లిగారిని. అంతేకాకుండా చదువులో కూడా బాగా వెనకబడిపోతారండి. అంతేకాకుండా మీకు భూములు అంటే జనరల్గా కొనుక్కోవడంలో ఇబ్బంది పడతారు, భూములు, వాహనాలు. కాకపోతే ఏంటంటే మీ రైతులు కూడా డబ్బులు కూడా సకాలంలో చేతికి అందవు. ఒక్క గురుడు మిమ్మల్ని కాపాడుతాడండి. ఏం కాపాడుతాడు? ఎందుకంటే పుత్రులకి మీకు ఉండేటి చేయడము, పుత్రికల వలన ధనప్రాప్తి కలగడము, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పుత్రులు కానీ మీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళని మీ జాతకం వాళ్ళని సాల్వ్ అయిపోతూ ఉంటుంది. మీ జాతక మహిమ వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ బాగా సేవ్ బాగుంటారు. అదే కాకుండా సాహిత్య రంగంలో రచయితలుగా బాగా డబ్బు సంపాదించుకుంటారు మీరు, ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా
స్టాక్ మార్కెట్లో కూడా మీకు ధనం రావడానికి అవకాశం ఉందండి. కొంతమందికి రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు కూడా వస్తాయండి. వేళపాటు భోజనం చేస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. రవి బుధుడు ఆరోభావంలో ఉండడం వల్ల మంచి చేస్తారు తప్ప చెడు చేయరండి మీకు. అలాగే మీకు అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ సక్సెస్ అవ్వడము, మీ మేనమామలకు బాగుండడము, ఆరోగ్యవంతులుగా ఉండడము, ఇంకా అనేక రకాలుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. కేతు సప్తమాలు ఉన్నాడు కదా, మరి సప్తమాలు కేతు ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి మ్యారేజ్ లేట్ చేస్తాడు, భార్య భర్తల యొక్క అనురాగం కొద్దిగా లేట్ ఎయిట్ చేస్తాడు, చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడు. కానీ అసలైన ఇబ్బంది ఏంటయ్యా అంటే అష్టమభావంలో ఉన్న కుజుడు. అమ్మో అంటాం కదా, నిజంగా అమ్మోనండి. అష్టమభావంలో కుజుడుండి కుజుడికి శనిదోషం అంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతాయి మీకు. యాక్సిడెంట్సే కాకుండా లేకపోతే మీకు ఏదో ఆపరేషన్స్ జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎన్నాళ్ళుగో అనుకుంటున్నాం ఆపరేషన్ అంటారు సరే, శరీరం మీద చిన్న చిన్న దెబ్బలు, గాయాలు, బ్లడ్ కనిపించి తీరుతాయి. ఎప్పటి నుంచో అనుకుంటుంటారనమాట. అవి అనమాట. అంతే, ప్రతి వాళ్ళకి ఆపరేషన్ జరిగిపోతుంది, దెబ్బలు తగిలిపోతాయి, పాదాలకు దెబ్బలు తగులుతాయి, యాక్సిడెంట్స్ అవుతుంది అదేం కాదు. భయపడాల్సిన అవసరం లేనే లేదు. దాని రెమెడీస్ కూడా ఉన్నాయి కదా. కాకపోతే ఏంటంటే చాలా అత్యంత జాగ్రత్తగా మీరు బండి మీద కానీ బండి అంటే వాహనాల మీద, కారులో కానీ బండ్ల మీద వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేను చెప్పే సూచన, అందరూ చెప్తారో తెలియదు కానీ నేను మాత్రం చెప్పే సూచన ఏంటంటే మీకు శనికుజుల వల్ల దోషం ఉంది కాబట్టి మీరు చేసుకున్న పూజలు మిమ్మల్ని రక్షిస్తాయి అని ఖచ్చితంగా చెప్తాను నేను. యాక్సిడెంట్స్ అవ్వాల్సిన చోట యాక్సిడెంట్స్ అవ్వవు. కోటి చిన్నగా దెబ్బ తగ్గుతుంది. పడిపోతున్నప్పుడు కప్పుకొని ఎవరో సపోర్ట్ చేస్తారో కాపాడతారు మనల్ని. యాక్సిడెంట్స్ అవ్వకుండా, తలకి దెబ్బలు తగలకుండా, నీటి ప్రమాదాలు జరగకుండా, అగ్ని వలన భయం కలగకుండా, అగ్ని ప్రమాదాలు కూడా ఉన్నాయండి. అగ్ని వలన, నీరు వలన మీకు ప్రమాదాలు ఉన్నాయి, రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించినది. కాబట్టి మీరు చేసుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారు సంకటాలన్నీ తొలగిస్తారట. మరి తెలుసు కదా సంకట విమోచనం అని. అందుకని ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల, ఆంజనేయ స్వామి వారిని సింధూరం రాయడం వల్ల, ఆంజనేయ స్వామికి ఇంకా అన్ని రకాలుగా పూజించడం వల్ల స్వామివారు మీ ముందు నుంచి మిమ్మల్ని రక్షగా కాపాడి తీరుతారంటే సందేహం లేదు. కానీ గురుబలం ఎంత బాగుందండి, భాగ్యస్థానం అంత బాగుంది. భాగ్యం వృద్ధి అయిపోతూ ఉండడం లేదు. మీరు ఏ వ్యాపారం చేసినా, ఏది చేసినా భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు కూడా మీరు గెలుస్తారు కూడా. న్యాయపరమైన చట్టపరమైన వ్యవహారాల్లో మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అంతేకాదండి, మీరు కొంతమంది వ్యాపారాల అభివృద్ధి చాలా బాగుంటుంది. వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి చాలా అద్భుతంగా ధనప్రాప్తి ఎక్కువ ఉంటుంది. చిన్నపాటి యాక్సిడెంట్ తప్ప మిగతాదంతా బ్యూటిఫుల్, బ్రహ్మాండంగా ఉంటుంది. కుంభరాశిలో పట్టుకునే వాళ్ళే ప్రొఫెషనల్గా చాలా బాగుంటారు. ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా కూడా మీకు ఇబ్బంది కలుగుతుండో. 10th హౌస్ లార్డ్, కుంభరాశి వారికి 10th హౌస్ లార్డ్ కుజుడయ్యాడు కదా. కుజుడికి శని దృష్టి ఉంది కదా. ఉద్యోగాలు పోవడమో, లేకపోతే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఆటంకాలు కలగడమో, ఆఫీసర్స్ వలన ఇబ్బంది కలగడమో, అదే ప్రమోషన్స్ రాకుండా ఆగిపోతూ ఉండడమో, అలాగే మీకు చిన్న చిన్న ఇబ్బంది ఉందండి. అయితే ఆఫీసులోనే చిన్న చిన్న దెబ్బలాట్లు, పోట్లాట్లు, ఫైటింగ్లు ఉండడమో, కొంతమందికి అందరికీ కాదండి. ఇలాగా ఏంటంటే చిన్న ఘర్షణ జరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తుందన్నమాట శాస్త్రం. అదే కాకుండా కుంభరాశి వాళ్ళకి చంద్రుడు 5, 6 తారీఖుల్లో బాగా ఉన్నాడు, గజకేశ్వర యోగంలో ఉన్నాడు కాబట్టి బంగారు ఆభరణాలు, వాహనాలు, వస్తువులు, ధనప్రాప్తి, మీ అక్కయ్య గారికి చాలా బాగుండడము, ఇలా చాలా విషయాలు మీకు చాలా అద్భుతంగా ఉందండి. భయపడాల్సిన అవసరం ఏం లేదు, చాలా బాగుంది. ముఖ్యంగా మీకు శని వలన, కుజుడు వలన దోషాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ముఖ్యంగా పాదాలకు సంబంధించిన దెబ్బలు తగలడము, నీటి వల్ల ప్రమాదాలు కలగడము, అగ్ని వల్ల ప్రమాదాలు కలగడము, ముఖ్యంగా రోడ్డు యాక్సిడెంట్స్ కానీ వాటిలో జరగడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. మీరు చేసుకున్న పూజలు శనీశ్వరుడికి కానీ కుజుడికి కానీ సంబంధించిన బాగా విపరీతంగా పూజలు చేసుకోవడం వల్ల, రమణ మహర్షి గారు చెప్పారు కదండి, మనకి భయం ఎలా, మనకి ఎటువంటి పూజలు చేసి ముఖ్యంగా కాపాడేది భగవంతుడు ఒకడేట. భగవన్ నామస్మరణ చేసేవారికి నిత్యము శ్రీరాముడిని, అదే ఆంజనేయ స్వామి వారిని, సంకటాలన్నీ తొలగించేవారు ఎవరండి? ఆంజనేయ స్వామి వారు కదండి. ఈ కష్టాలని మన దగ్గర రాకుండా కాపాడేవారు శ్రీ ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామిని కొలుద్దామంటే బ్రహ్మాండంగా మనం అన్ని రంగంలో ముందంజలో ఉందాం. మీనరాశి వారికి శనీశ్వరుడే మీ రాశిలో ఉండడం వల్ల కష్టపడి పనిచేస్తే తప్ప విజయం సాధించలేరు. ముఖ్యంగా శనీశ్వరుడు మీ రాశిలో ఉండడం వల్ల నీటి ప్రమాదము కలగడానికి అవకాశం ఉంది, అగ్ని ప్రమాదం కలగడానికి అవకాశం ఉంది. జస్ట్ కొంతమందికి యాక్సిడెంట్స్ అయ్యి బోన్స్ సంబంధించిన ఆపరేషన్స్ సంబంధించిన అవకాశాలు కూడా మీకు లేకపోలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. మనం వాటి నుంచి ఎలా బయటపడతాం చెప్పుకుందాం. శనీశ్వరుడు పూజ చేయడం వల్ల భగవంతుడు మనం బాగా కాపాడతాడు చెప్పుకుందాం. ఫైనాన్షియల్ స్టేటస్ మీకు ఏమాత్రం ఇబ్బందిగా ఉండదండి.
మీకు రావాల్సిన ధనం వస్తూ ఉంటుంది. కానీ సెకండ్ హౌస్ లార్డే సప్తమ స్థానంలో ఉండి శనిచే చూడబడుతున్నారు కాబట్టి కొద్దిగా డబ్బులు రావడం విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉందండి. మీకు జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. దగ్గర ప్రాంత ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. బహుశా మీ చెల్లెళ్ళు అంటే బాగా ఇష్టం అనుకుంటా మీకు, వాళ్ళు చూస్తారు. అంతేకాదండి, మీకు గురు కుజు శుక్రులు చాలా మంచి చేయడానికి అవకాశం ఉందండి, అవకాశం ఉంది. ముఖ్యంగా బాగా మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వేదశాస్త్ర విద్య అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. ఆగమ శాస్త్ర విద్యల వృద్ధి బాగా జరుగుతుంది. అలాగే చదువులు విద్యార్థిగా బాగా దూసుకుపోతారు. తల్లిగారికి బాగుంటుంది. చెప్పచ్చు కదండి, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఆభరణ సౌఖ్యం ఉంటుంది. అంతేకాకుండా గురు ప్రభావం వలన సుఖపడే తత్వం, కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది. పంచమ స్థానంలో రవిబుధుల కాంబినేషన్ కదండి, అంటే మంచి సంతానం కలగడానికి అవకాశం ఉందండి. బహుశా ఈ ఆడిటర్స్ విషయంలోనూ డాక్టర్స్లోనూ వీళ్ళకి మీకు బాగా మంచి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రవిబుధుల కాంబినేషన్ వల్లనే మీరు షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ అనుకుందాం, స్టాక్ మార్కెట్ అందాం. స్టాక్ మార్కెట్ కూడా బాగా ధన సంపాదన ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి, నటనా రంగంలో ఉన్న వారికి మంచి అభివృద్ధి ఉంటుందండి. కేతు ఆరభవం నుండి మేము సర్వదా కాపాడేస్తున్నాడు మిమ్మల్ని. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మిమ్మల్ని బాగా ఉన్నతంగా రాణించేది చేస్తున్నాడండి. ముఖ్యంగా ధనప్రాప్తి కలగడము, శత్రువు వలన భయం లేకుండా ఉండడం జరుగుతుంది. అన్నిటికంటే దోషం ఒక్కటి మాత్రం ఉందండి, అదే సప్తమ స్థానము. సప్తమ స్థానంలో కేతు కుజుడు ఉండడము, సప్తమ స్థానానికి కుజు దృష్టి ఉండడం వలన భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలుగుతుందండి. ముఖ్యంగా భార్యాభర్తలు ఎప్పుడు మనస్పర్ధలు కొట్టుకుని తిట్టుకోవడం ఉండడము జరగడము, అలాగే మీరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దెబ్బలు తగ్గడము, పడిపోవడము జరుగుతాయండి. బ్లడ్ కనిపిస్తుంది. అయితే కొంతమందికి బోన్స్ కూడా విరగడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో అసలు బాగోదు. మీరు ప్రయాణం చేసేప్పుడు మాత్రము, దూర ప్రాంత ప్రయాణాలు, వ్యాపారాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. పాదాలకు కానీ, హెడ్కి కానీ, లేకపోతే కొద్దిగా ప్రయాణం చేసేప్పుడు మొత్తం బాడీకి మొత్తం కానీ అవకాశాలు ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం, ఫైర్ నీటి వలన, అగ్ని వలన మీకు ప్రమాదం కలగడానికి అవకాశం ఉందనడంలో ఖచ్చితంగా కరెక్ట్. కానీ మరి వాటి నుంచి ఎలా తప్పించుకుంటాం? ఖచ్చితంగా తప్పించుకోవచ్చు అండి. ఏదైనా సరే మనకేంటంటే జనరల్గా ప్రారంభ కర్మ అంటాం కదా, మనం చేసే దోషం ఎప్పటికీ మనం వదలదో అంటాం చూసారా, అది మనకు ఉంది. కాబట్టి మనం తప్పించుకోవాలంటే రమణ మహర్షి గారు కూడా ఈ మధ్య చదివాను నేను. ఆయన కూడా ఒక విధంగా చెప్పారు. ఆయన నడుస్తూ మా శిష్యుడికి ఒక చిన్న గుడ్డ పీలికి ఇస్తారు. ఆయనకి ఇచ్చినప్పుడు కొంత దూరం నడుస్తున్నప్పుడు టక్ మన వీళ్ళకి దెబ్బ తగులుతుంది, బ్లడ్ కనిపిస్తుంది. ఆయన శిష్యుడు అవుతాడు, స్వామి మీకు తెలుసు కదా, ముందే తెలుసు కదా, దాన్ని తప్పించుకోవచ్చు కదా, రాయి దూకే పక్కన నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని. అలా కాదు, కర్మ ఎవరిని వదలదు ఆయన. నేను నిత్యము దేవుడిని ప్రార్థించడం వలన, స్వామివారు శివుడే భగవంతుడు ఆశీస్సులు ఉండడం వలన చిన్న దెబ్బతో పోయింది. కాబట్టి ఎవరికైనా సరే కర్మ అనేది తప్పదు. కాకపోతే అంటే మనం మరి ఆ శిష్యుడు అడుగుతారు స్వామివారిని, సరే మీరైతే తప్పించుకున్నారు, మరి మా సంగతి ఏంటో అని. ఎవరికైనా సరే కర్మ అనేది వదలదు, కరెక్ట్గా ఉంది. కానీ మనం నిత్యం చేసుకునే అదేంటి పూజలు ఉంటాయి సరే, భగవంతుని నామస్మరణ వల్ల గొడ్డలతో పోయేదానికి గోటితో పోతుంది. అంటే విపరీతంగా దెబ్బలు తగలడము, యాక్సిడెంట్స్ అవ్వడము ఇవన్నీ తగ్గిపోతాయి, ఉండవు. ఎవరైతే భగవన్ నామస్మరణ చేస్తారో, గాయత్రి మంత్రం చేస్తారో, నిత్యము శివుడి అభిషేకాలు చేయించుకుంటే శివుడు ప్రార్థిస్తారో, శనీశ్వరుడికి, కుజుడికి పూజలు చేసుకుంటుంటారో, వారికి అందరికీ కూడా సదా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుని సదా పూజిస్తూ ఉంటారో, ఆంజనేయ స్వామి వారి సంకటాలన్నీ పోగొట్టాడు ఆంజనేయ స్వామి వారిని పూజిస్తారో వాళ్ళందరికీ కూడా ఏ యాక్సిడెంట్స్ వల్ల ప్రమాదాలు జరగవు అని స్వామివారు చెప్తారండి. నా సొంత కవిత్వం కాదు. కాబట్టి మనం ఏం చేద్దాం, మనం ఏంటంటే స్వామివారి పూజిద్దాం. మరి మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు. కానీ ఒకటి మాత్రం సూచనలు చెప్పేది ఏంటంటే, ప్రయాణాలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి జాగ్రత్త వహించండి, అంతే. స్వామివారిని తలుచుకోండి, ఆంజనేయ స్వామివారిని, అన్నీ మీకు మంచి జరుగుతాయి. రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా చెప్పుకోదగ్గ సూచనలు, రెమెడీసు, లేకపోతే మనం అన్నీ చెప్పుకుంటాం కదండి. బాగా జరగడానికి అంటే బాగా మంచి జరగడానికి ఏం చేయాలి, మరి ఏం పూజలు చేస్తే బాగుంటుంది అని మనం అనుకుంటాం కదా రెమెడీస్ అని. సో అవన్నీ కూడా 12 రాసుల వారికి చెప్పదగ్గ సూచనలు ఏంటంటే, శని కుజుల వల్ల దోషాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. శనికుల అంటే ఎప్పుడైనా సరే కర్మ ఎవరిని వదిలిపెడతారట్టుగా శని కుజుల రూపంలో మనకు వచ్చాయి ఇవన్నీ. సో అంటే యాక్సిడెంట్స్ అవ్వడము, బ్లడ్ కనపడము, నీటి కండము, అగ్ని ప్రమాదాలు సంబంధించిన అన్ని రాశుల వారికి ఉన్నాయి, లేకపోలేదు. రాశుల వారికే కాదండి,
మన రాష్ట్రాల్లో కూడాను అవన్నీ జరగడానికి అవకాశం ఉంది. అందుకని మనం చేయవలసిన పూజలు ఏంటయ్యా అంటే ఫస్ట్ శనీశ్వర స్వామికి తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండాల్సిందే. ఆయన శాంతించాలి. అంతేకాకుండా మీ వీలుంటే మందపల్లిలో శనీశ్వరుడు పూజ చేయించుకోవడము, అభిషేకాలు చేయించుకోవడం వల్ల, జపాలు చేయించుకోవడం వల్ల శనీశ్వరుడు సంతోషిస్తాడు. అలాగే గాయత్రి మంత్రం చేసేవారికి, పెద్దలను పూజించే వాళ్ళకి, తల్లిదండ్రులను పూజించే వాళ్ళకి, గురువు గారిని పాదసేవ చేసుకునే వాళ్ళకి, గురువు గారిని పూజించే వారికి కూడా శనీశ్వరుడు దోషాలు తగ్గుతాయి. అలాగే పేదలకి అన్నదానం కానీ చేసేవాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది. ఆంజనేయ స్వామిని నిత్యం పూజించే వారికి శని దోషం ఉండదు. అదో కరెక్ట్. అంతేకాకుండా వెంకటేశ్వర ఆరాధన, శివాభిషేకాలు చేసుకునే వారికి ఈ శని కుజుల వల్ల వచ్చే దోషాలు చాలా పరిహారం అవుతాయి. అంతేకాదండి, అమ్మవారిని మాత్రం అస్సలు వదలకూడదు. నిత్య సంతోషి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి నిత్యము సంతోషంగా ఉండడమే కాకుండా ఈ యాక్సిడెంట్స్ కలగకుండా అమ్మవారు ఆవిడ కంటి చూపుతాడు, మనల్ని రక్షగా మనం కాపాడుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిత్య సంతోషి అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు పూజ చేసుకోవడం వల్ల మనల్ని కంటికి రెప్పలా కాపాడి యాక్సిడెంట్స్ దగ్గరకు రాకుండా, ప్రాణభయం లేకుండా మనల్ని కాపాడతారు. అంతేకాదండి, ఈ నెల మొత్తం కూడా మనకి 9వ తారీఖుని జంధ్యాల పౌర్ణమి వస్తుందండి. ఆ రోజు అందరూ కూడా జంధ్యాలు మార్చుకుంటాము, అందరూ చేస్తారు. అంతేకాకుండా ఆ రోజు కూడా రాఖీ పౌర్ణమి అంటాము. రాఖీ పౌర్ణమి నాడు అన్న చెల్లెళ్ళు కలిసి ఉండడము, ఇవన్నీ బాగా అన్నయ్యకి రాఖీ కట్టడము, తమ్ముడికి రాఖీ కట్టడము, ఇవన్నీ ఉంటాయి కదండి. చాలా ఒక అద్భుతమైన మంచి సన్నివేశాలు కదా నేను, అది చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ 8వ తారీఖున కూడా మహాలయ పక్షాలు వస్తున్నాయండి. సారీ తప్పు చెప్పాను నేను, ఏమనుకోకండి. 8వ కట్ చేయండి. 8వ తారీఖుని వరలక్ష్మి వ్రతం వస్తుందండి. వరలక్ష్మి వ్రతం కూడా లక్ష్మీ అమ్మవారు స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే ఈ వరలక్ష్మి వ్రతాలు కూడా చేసుకుంటుంటారు కదా, మీకు తెలియదు కాదు. సో ఈ శ్రావణ మాసం అంతా అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఎవరైతే లక్ష్మీనారాయణను పూజిస్తారో వాళ్ళకి అన్ని శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు మీ ఇంట్లో ఉన్నాయి.